ప్రార్థించుకుందాం. సో వాంట్ ఎవ్రీబడి స్టాండ్ అప్. వి గోనా ప్రే ఫర్ 2 minutes. ప్రతి ఒక్కరం కూడా నోరు తెరిచి 2 నిమిషాలు దేవుణ్ణి స్తుతిద్దాము. మరి మనము లోకంలో ఉన్నటువంటి సమస్యల నుంచి తప్పించుకొని, శ్రమ నుంచి తప్పించుకొని అనేకులకి మరి ఆదరణగా మారాల్సినటువంటి సంఘము భయంలో ఉండకూడదు. మరి ఆ భయంలన్నిటి నుంచి మనం బయటికి రావాలి అంటే ప్రార్థన అనేది ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఇప్పుడు కొద్ది నిమిషాలు మనమందరం కూడా మరి 2 చేతులు పైకెత్తి ప్రార్థిస్తాము. మన నిమిత్తము, మరి దేశం నిమిత్తము, ప్రజల నిమిత్తము ఈ అంధకారమైనటువంటి ఈ పరిస్థితుల్లో నుంచి ప్రభువా సంఘాన్ని బయటకు తీసుకురండి. సంఘము మరి మేము పరిష్కారం అవ్వాలి ప్రభా. ప్రతిదానికి సంఘమే పరిష్కారం అని మీరు సెలవిచ్చారు ప్రభా. అవును, మేము పరిష్కారంగా ఉండాలి తండ్రి. అంతేకాని ప్రభా ఇదిగో ఏ అంధకారము మా మీద పని చేయకూడదు, ఏ వైరస్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ప్రభా మా మీద పని చేయకూడదు ప్రభా. ఇదిగో మేము అయ్యా బయటకు వచ్చి మరి ఆ భయంలో నుండి, ఆ బంధకంలో నుండి మేము బయటకు వచ్చి మరి అనేకులను మేము బయటకు తీసుకొచ్చేవారిగా ప్రభా ఇదిగో మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాను. ఎస్ సంబడి ప్రే. నీ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా నీ మొర ఆలకించి మరి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నీ ద్వారా దేశాన్ని స్వస్థపరుస్తున్నాడు. ఇదిగో ఏలైనగా నా సేవకులు తమను తాను తగ్గించుకొని ప్రార్థించినప్పుడు నేను వారి మొర ఆలకించి దేశమును స్వస్థపరుస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి దేశమును స్వస్థపరచాలంటే మరి మనము ప్రార్థన చేసినప్పుడే ఖచ్చితంగా దేవుడు ఆలకించి మరి మన ప్రార్థనని బట్టి ఆయన మొర ఆలకించి మనల్ని బయటకు తీసుకొస్తాడు. హల్లెలూయా. హీ విల్ bring us out from every infirmity, sickness and disease. Hallelujah. Yes, ప్రార్థిద్దాం 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఎవ్రీబడి ప్రే ఫర్ 2 minutes. ప్రతి ఒక్కరు కూడా 2 నిమిషాలు జస్ట్ ప్రే ఫర్ 2 minutes. దిస్ ఇస్ ద టైమ్ టు ప్రే. లెట్ గాడ్ హీల్ అవర్ నేషన్. దేవుడు మన దేశమును స్వస్థపరచాల, మన దేశమును స్వస్థపరచాల. లార్డ్ హీల్ అవర్ నేషన్, లార్డ్ హీల్ అవర్ ల్యాండ్. ఇదిగో మా భూమిని స్వస్థపరచండి, మా దేశమును స్వస్థపరచండి. అవును, మా కంట్రీని లెట్ ఇండియా బీ హీల్ ఇన్ జీసస్ మైటీ నేమ్. లెట్ ది ఇండియా బీ హీల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. లెట్ ఇండియా బీ హీల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఎవరైతే ఇంకా ప్రభా ఇదిగో ఈ వ్యాధితో బాధపడుతున్నారో, ద ఇన్ఫెక్టెడ్ పీపుల్, ఐ కమాండ్ దెమ్ టు బీ హీల్ in Jesus mighty name. I command the virus die in Jesus mighty name. Die in Jesus mighty name. వైరస్ ని, ఇన్ఫెక్షన్ ని, బ్యాక్టీరియాని యేసు నామంలో నా దేశంలో అది చచ్చిపోలాగా ప్రార్థిస్తున్నాను, నశించలాగా ప్రార్థిస్తున్నామయ్యా. యేసు నామంలో ఇప్పుడే నీ అగ్ని విడుదలగా ప్రార్థన. లార్డ్ రిలీజ్ యువర్ ఫైర్, లార్డ్ రిలీజ్ యువర్ ఫైర్, రిలీజ్ యువర్ ఫైర్, రిలీజ్ యువర్ ఫైర్, రిలీజ్ యువర్ ఫైర్, లార్డ్ రిలీజ్ యువర్ ఫైర్. The fire of the Holy Ghost, release it in the mighty name of Jesus. Let every infection, let every virus die in Jesus mighty name. Die in Jesus mighty name. Die in the mighty name of Jesus. Father, thank you Jesus. Holy Ghost, thank you Jesus. Yes, 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 yes. దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తానని సెలవిచ్చాడు. అవును, నీ ప్రార్థన నేను ఆలకిస్తాను. సంఘంగా కూడుక నువ్వు ప్రార్థించినప్పుడు నేను అద్భుతము జరిగిస్తాను. నీ దేశమును స్వస్థపరుస్తాను, నీ ప్రజలను స్వస్థపరచాను. I heal your nations. I will heal your nations and I will deliver your country. Hallelujah. Yes my Father, deliver our country Lord. ప్రపంచ దేశంలో ప్రభా ఇదిగో ఎవరైతే ఇంకా ఇన్ఫెక్షన్ తోని ప్రభా ఇన్ఫెక్ట్ అయి ఉన్నారో, let them be healed in Jesus mighty name. Let them be healed by the power of the Holy Spirit. Lord, I speak healing, Lord. I speak deliverance. I speak complete wholeness in the mighty name of Jesus. Father, thank you Jesus, Lord. అవును ప్రభా, 2-3 ఎక్కడైతే ఏకీపించి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చావు తండ్రి. మా మధ్యలో నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు. మా ప్రార్థన ఆలకించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో యేసు నామంలో let every infection, every virus die in the mighty name of Jesus. Die in the mighty name of Jesus. Be destroyed in the mighty name of, be nullified in the mighty name of Jesus. I rebuke every virus. I rebuke and I suspend in the mighty name of Jesus. I suspend it in Jesus mighty name. Father, thank you Jesus. Thank you Holy Spirit Lord. Lord, let your grace be poured upon our nation. Let your grace be poured upon our nation. మా దేశం పైన నీ కృప విడుదలవలన ప్రార్థిస్తున్నానయ్యా. మా దేశం పైన నీ అపరిమితమైన ప్రేమ కృప విడుదలవలన
ప్రార్థిస్తున్నానయ్యా. మా దేశంను స్వస్థపరచండి అయ్యా. లార్డ్ హీల్ అవర్ నేషన్స్, లార్డ్ హీల్ అవర్ ల్యాండ్, లార్డ్ హీల్ అవర్ పీపుల్, లార్డ్ హీల్ అవర్ కంట్రీ మై ఫాదర్. అవును ప్రభా, ఎవరైతే ఇన్ఫెక్ట్ అయి ఉన్నారో వారందరి మీదకి ఇప్పుడు ప్రభా ఇదిగోని స్వస్థతను విడుదల చేస్తున్నానయ్యా. వైరస్ మమ్మల్ని ముట్టకుండా, బ్యాక్టీరియా మమ్మల్ని ముట్టకుండా తండ్రి మా దేశమును స్వస్థపరచండి అయ్యా. హీల్ అవర్ కంట్రీ ఫాదర్, హీల్ దిస్ ల్యాండ్ లార్డ్, హీల్ అవర్ నేషన్. ఏ ఇన్ఫెక్షన్ కూడా మా దేశంలో ఎన్నటికీ పని చేయకుండా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. ఏ వైరస్ కూడా పని చేయకుండానుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఏ అంధకార క్రియలిక మీదట పని చేయకుండానుగా కానీ ప్రార్థిస్తున్నాను. లార్డ్, ఐ రిలీజ్ ఆఫ్ ఫైర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఫైర్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఫైర్ అపాన్ ద వైరస్, ఫైర్ అపాన్ ద సిక్నెస్, ఫైర్ అపాన్ ద అన్క్లీన్ స్పిరిట్స్, ఫైర్ అపాన్ ద evil spirits in the mighty name of Jesus, Lord. Holy Ghost, thank you, Jesus. Lord, take over this nation, Lord. Take over this nation, my Father. Take over it, oh Father. Take over it, Lord. Take over it, Lord. Take over it. Let it be filled by the glory of God. ఇదిగో లోకమంతా, భూమి అంతా నా మహిమతో నిండి ఉందని మీరు సెలవిచ్చారయ్యా. భూమి అంతా నా మహిమతో నిండి ఉందని మీరు సెలవిచ్చారు. అవును, నీ మహిమ కనిపించే సమయము. Let that visible glory be shown in Jesus' mighty name. Be it be seen upon everybody. Let it be seen upon everybody. ప్రతి ఒక్కరిపైన నీ మహిమ కనిపించునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. ఈ సమయంలో తండ్రి ప్రభా, కొద్ది నిమిషాలు మేము చేసిన ప్రార్థన మీరు ఆలకించి మా దేశమును స్వస్థపరిచినందుకు నీకు వందనాలయ్యా. మా ల్యాండ్ని స్వస్థపరిచినందుకు, మా కంటిని స్వస్థపరిచినందుకు నీకు వందనాలు. మా ప్రజలను స్వస్థపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని తిరిగి మళ్ళీ నార్మల్కి తీసుకొచ్చి యథావిధిగా నీ సేవ, పరిచర్య, సువార్త మహాసభలు జరుగులాగ్న నీ కృప మా మీదకి, మా దేశం మీదకి విడుదల చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నజరుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్లీజ్ బీ సీటెడ్. రిమెంబర్, యూ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యూ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యు ఆర్ నాట్ an ordinary person to fear, but there is a power inside you, and you are a part of healing. Hallelujah. So even God cannot do without you. It is you who stands and receive the power and proclaim it on the nations. Hallelujah. So దేవుడు మనం లేకుండా ఆయన కూడా ఏం చేయలేడు. He need a vessel, he need a person, he need a believer. He need a person who stands in his presence and ask, Lord, give me your glory to show the miracles to this land. Hallelujah. అప్పుడు దేవుడు మన మొర ఆలకించి, మన ప్రార్థన ఆలకించి ఖచ్చితంగా మన దేశమును, మన భూమిని, మరి మన ప్రజలను స్వస్థపరుస్తాడు. తర్వాత దేశము, తర్వాత ప్రపంచ దేశంలో కూడా దేవుడి యొక్క మళ్ళీ సువార్త సభలు, మళ్ళీ ఉజ్జీవము, మళ్ళీ ఆయన సేవ ఇంకా ఇంతకంటే రెట్టింపు ఘనతతోని, రెట్టింపు వేగంతోని, రెట్టింపు విస్తరణతోని జరుగును గాక. హల్లెలూయా. It will happen when you pray. It happens when you pray. Hallelujah. So prayer is the key. అందుకే 2-3 వీక్స్ నుంచి 2-3 డేస్ నుంచి కూడా నేను ఫ్రెష్ ఫేవర్ ప్రోగ్రాంలో హౌ టు ప్రే గురించి చెప్తున్నాను. ఐమ్ టీచింగ్ ప్రేయర్, ది ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్. హల్లెలూయా. సో ఒకటి యబ్బేజు ప్రార్థన గురించి నేర్పించాను, అండ్ యాకోబు ప్రార్థన గురించి నేర్పించాను. వాళ్ళిద్దరు ఎలాగ ప్రార్థించారు, హౌ దే చేంజ్ దేర్ సిచ్యువేషన్స్, వాళ్ళ పరిస్థితిని ఎలాగ మార్చుకున్నారు అనే దాని గురించి బోధించాను. సో ఎందుకంటే మరి ఈ యొక్క సీజన్లో మన ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. యువర్ ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. హల్లెలూయా. దేవుడు మరి సెలవిచ్చిన విధంగా తమ సేవకులను తమను తాము తగ్గించుకొని నాకు మొరపెట్టిన ఎడల వారి ప్రార్థన నేను ఆలకించి వారి దేశమును నేను బాగు చేస్తాను, స్వస్థపరుస్తాను. హల్లెలూయా. సో లెట్ లీవ్ ఎవ్రీ డినామినేషన్స్ అండ్ లెట్ ఎవ్రీ whatever that we are going to leave everything and focus only one thing. Let his kingdom be come upon this earth in the mighty name. ఆయన రాజ్యము, ఆయన స్వస్థత, ఆయన యొక్క కృప, మరి ఆయన యొక్క పరిపూర్ణమైన విడుదల మన దేశంలో కనిపించేలాగిన అందరం కలిసి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సో ఇక్కడ మాత్రమే కాదు, ఇన్ యువర్ హోమ్, వెన్ యూ గో యువర్ హోమ్, జస్ట్ ప్రే. నీకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయాలి. టైం వేస్ట్ చేసుకునే కంటే బదులు ఇఫ్ యూ స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్, యువర్ ఫ్యామిలీ విల్ బీ డెలివర్డ్ అండ్
నీ లొకేషన్ డెలివర్ అవుతుంది, తర్వాత దేశము, తర్వాత ప్రపంచ దేశాలకే క్రైస్తవ్యం అంటే ఏంటో మరి మనము మా మహిమను చూపించేటువంటి దినాల్లో మనం ఉన్నాం ఇప్పుడు. హల్లెలూయా. వి ఆర్ ఇన్ ద సీజన్ టు షో ది గ్లోరీ ఆఫ్ గాడ్. సో ప్రతి ఒక్క, నేను అందుకే చెప్తాను, ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు గాడ్ టు షో హిస్ గ్లోరీ. ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు షో హిస్ గ్లోరీ. హల్లెలూయా. దేవునికి ప్రతి సమస్య కూడా ఏంటో తెలుసా, దేవుడికి ఒక అవకాశం అంటే ఆయన మహిమను చూపించడం. మరి ఇప్పుడు ప్రపంచ దేశమంతా ఇలాంటి సమస్య కూడా వెళుతున్నప్పుడు, ప్రపంచంలో ఒక చోట కాదు, ఇది ప్రపంచంలో మరి నలుదిక్కుల ఈ సమస్య ఉంది. ఇప్పుడు ఈ సమస్య నిమిత్తం ప్రార్థన చేసి దేవుడు ఈ సమస్య నుంచి బయటకు తీసుకొస్తే ఆయన మహిమ ఎలాగ ఉంటుందో ఆలోచించండి. హల్లెలూయా. సో ప్రార్థన అనేది ఒక మనిషితోనే మొదలవ్వాలి, కుటుంబంతోనే మొదలవ్వాలి, నీ వ్యక్తిగత జీవితం నీలో నుంచే మొదలవ్వాలి. హల్లెలూయా. నేను ఒక్కడిని చేస్తే ప్రార్థన ఏమవుతుంది అనుకోకు. నువ్వు ఒక్కడివి చేస్తే 10 మంది, 20 మంది, 100 మంది, అలాగా సంఘాలన్నీ కలిసి, దేశమంతా కలిసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడి యొక్క సమాధానము, ఆయన స్వస్థత మన దేశం మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా. వి విల్ బి హీల్డ్ కంప్లీట్లీ అండ్ వి విల్ బి నార్మలైజ్డ్ అగైన్. మళ్ళీ నార్మల్గా ముందుకు వెళ్ళిపోతాం మనం. హల్లెలూయా. సో గాడ్ బ్లెస్ యు ఆల్. మరి ఈరోజు సేమ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ది పార్ట్ 3. సో వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్? ఏం మాట్లాడుకుంటున్నాం మనం? ఓకే, వీఆర్ టాకింగ్ అబౌట్ ది గ్లోరీ, మహిమనే. ఫస్ట్ వీక్ చెప్పింది మహిమ, ద గ్లోరీ విల్ గివ్ యూ డొమినియన్, రైట్? అండ్ ద సెకండ్ వీక్ I spoke about glory separates you, and now glory combines you. It will separate you as well as it combines you. Hallelujah. Combines with God. దేవునితోని మనల్ని ఏం చేస్తుంది? ఐక్యపరుస్తుందండి. హల్లెలూయా. సో ఇంటే మహిమ చూడండి, ఎందుకు ఈ రోజుల్లో ఇప్పుడు మహిమ గురించి మనం మాట్లాడుకోవాలో తెలుసా? దిస్ ఇస్ ది ఎండ్ టైమ్ అండ్ గాడ్ వాంట్స్ టు రిలీజ్ యువర్ గ్లోరీ. మునుపటి మందిర మహిమ కంటే కడవరి మందిర మహిమ ఎలాగ ఉండాలా? మరి అధికమని. హల్లెలూయా. చెప్పండి, మరి అధికమనండి, మరి అధికమనండి, మోర్ దెన్ ఎనఫ్ అనండి. హల్లెలూయా. ఎక్సలెంట్ గ్లోరీ. The end time glory is an excellent glory, and that excellent glory God wants to release on these last days. Hallelujah. So all right, so let us enter into the word of God. యోహాను సువార్త Glory to be God. John chapter 17. యోహాను సువార్త 17వ అధ్యాయము 14 నుంచి చదువుదాము. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నావు. యోహాను 17 14 చదవడం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. హల్లెలూయా. చూసారా? అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్, గాడ్ ఈస్ స్పీకింగ్ హియర్. దేర్ ఇస్, యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు దిస్ ల్యాండ్, దిస్ నేషన్. హల్లెలూయా. ఈ భూమికి నీకు, ఈ లోకానికి నీకు సంబంధం లేదు అంటుండే దేవుడు. హల్లెలూయా. లోకానికి మనకి సంబంధము లేదంట. అంటే ఎవరికి లోకానికి సంబంధము లేదంటుండే, ఎవరికైతే వాక్యము వచ్చి ఉందో, ఎవరైతే వాక్యము యొద్దకు వచ్చారో, ఈ వాక్యం కనుక నీ యొద్దకు వస్తే ఒకటి జరుగుతుంది. ఏం జరుగుతుంది? యూ విల్ బి సపరేటెడ్. హల్లెలూయా. యూ విల్ బి సపరేటెడ్. వారికి వాక్యం ఇచ్చి ఉన్నాను నేను. అంటే చూడండి, వాక్యం ఏం చెప్తుంది? ఎప్పుడైతే ఈ వాక్యం నీ యొద్దకు వచ్చిందో, దేవుడు లోకంలో ప్రతి ఒక్కరికి వాక్యం ఇచ్చాడు, అవునా కదా? ఈ గేవ్ ఎవ్రీబడి. ఆయన వాక్యము ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉంది. అయితే కొంతమంది దేవుని అంగీకరించి, దేవుని స్వీకరించి ఆయన వాక్యాన్ని ఏం చేసుకున్నారు? దే రిసీవ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దే పొసెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎవరైతే ఇలాగ వాక్యాన్ని స్వతంత్రించుకున్నారో, వాక్యం వారి వద్ద ఉందో, లోకానికి వారికి సంబంధము లేదు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. లోకంలో ఉన్నావు కానీ లోకానికి నీకు సంబంధము లేదు. హల్లెలూయా. అంటే లోకంలో ఉన్న ఏ చీకటైనా సరే, లోకంలో ఉన్న ఏదైనా సరే, దానికి నీకు సంబంధం లేదు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. యు డస్ నాట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. హల్లెలూయా. ఇది అందరికంటున్నాడు దేవుడు. నో. ఎవరైతే ఆయన వాక్యమును
ఎవరి యుద్ధకైతే ఆయన వాక్యం వచ్చిందో, ఎవరికైతే ఆయన వాక్యం ఇచ్చాడో, హల్లెలూయా, ఈ వాక్యం ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో మరి వారంట లోక సంబంధులు కారు అంట. హల్లెలూయా. చదవండి. నేను లోక సంబంధిని నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు. వారును లోక సంబంధులు కారు. కనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుతున్నాను. చూసారా, నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు కానీ అంటే ఏంటి? నువ్వు లోక సంబంధివి కాదు అంటే లోకంలో ఉన్నట్ట లేనట్ట? లోకంలో ఉన్నావా? ఉన్నావు లోకంలో. అంటే ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు లోక సంబంధివి కాదు కాబట్టి నువ్వు పరలోకంలో ఉండాలి అని చెప్పట్లా. నువ్వు భూమి మీదనే ఉండాలి కానీ ప్రత్యేకంగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడే ఉండాలా, ఆ చీకటి ఉన్న చోటనే ఉండాలా, ఆ వ్యాధి ఉన్న చోటనే ఉండాలా, ఆ బలహీనత ఉన్న చోటనే ఉండాలా, వైరస్ ఉన్న చోటనే ఉండాలి, కానీ దానికి నీకు సంబంధం ఉండకూడదు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. యు సీ దట్ దిస్ ఈస్ ద సెపరేషన్. అంటే ఏంటి? నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు, మరి వైరస్ ఉంది కదా, ఈ లోకం ఉంది ప్రభా, ఏం బాధలు వచ్చేస్తా అని అనడం కాదు. పరలోక రాజ్యం తీసుకెళ్ళి ప్రభా, అక్కడ బాగుంటుంది, అక్కడ ఏ వైరస్ ఉండదు, ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా ఏది ఉండదు, నన్ను అక్కడికి తీసుకెళ్ళు. కాదు, అలా ప్రార్థించట్లే దేవుడు. నువ్వు లోకంలోనే ఉండాలంట. ఎక్కడ ఉండాలి? నువ్వు లోకంలో ఉండాలా. యు నీడ్ టు షో ద మెర్సీ అండ్ గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుడి యొక్క కృపని, దేవుడి యొక్క మహిమను చూపించడానికి ఎక్కడ ఉండాలి? నువ్వు భూమి మీదనే. దేవుడు చెప్తాను చూడు, చాలా క్లియర్గా ఉంటుంది వాక్యం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట లేదు కానీ. హల్లెలూయా. సపరేట్ చేస్తాడనుకో, అది సపరేట్ చేస్తే తీసుకెళ్ళిపోవాలా, అవునా కదా? నేను సపరేట్ చేసి తీసుకెళ్ళిపోవాలి, కానీ అలా తీసుకెళ్ళడం దేవుడికి ఇష్టం లేదంట. నువ్వు ఇక్కడే ఉండాలా. యు నీడ్ టు బి స్టే హియర్ అండ్ షో ద పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఏది నిన్ను ముట్టకుండా దేవుడు నిన్ను ప్రత్యేకపరుస్తాడంట. ఎవరిని ప్రత్యేకపరుస్తా? ఎవరికైతే వాక్యం వచ్చిందో వారిని దేవుడు లోకంలో నుంచి వేరు చేశాడు. వేరు చేసి ఆయన రాజ్యంలోకి తీసుకెళ్ళిపోకుండా అక్కడే ఉంచి, ఆ చీకట్లోనే ఉంచి నువ్వు వెలుగని చెప్పాడు. ఆ వ్యాధులైనా ఉంచి నువ్వు స్వస్థత అని చెప్పాడు. హల్లెలూయా. ఆ దరిద్రం లేములను ఉంచి నీ ద్వారా సమృద్ధి లోకానికి రావాలని చెప్తున్నాడు. హల్లెలూయా. యు సీ దట్. వాక్యాన్ని చాలా లైట్ తీసుకుంటాం. వాక్యాన్ని లైట్ తీసుకున్న రోజులు వీ కెనాట్ డూ ఎనీథింగ్. హల్లెలూయా. వీ కెనాట్ గ్రో ఇన్ స్పిరిచువల్లీ ఆర్ ఫిజికల్లీ. వాక్యము దేవుడు ఇక్కడ అందుకే చూడ, నేను వారికి ఏమి ఇచ్చానో వాక్యము. హలో, ఐ గివ్ యూ ది వర్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమందికి వాక్యం ఇచ్చాడు దేవుడు? ఎంతమందికి ఇస్తున్నాడు వాక్యము? ఇప్పుడు ఈ వాక్యం నాదా? నేను జాన్సన్ బోధిస్తున్నాడా? నేను బోధిస్తున్నానా? నాదా వాక్యం ఇది? నేను రాసానా? ఇప్పుడు వాక్యం నీకు ఏం చేస్తున్నాడు దేవుడు? ఏం చేస్తున్నాడు? వాక్యము వారికి ఇచ్చి ఉన్నాను. ఈరోజు ఎఫెసీయుల సంఘానికి దేవుడు వాక్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యము నిన్ను లోకంలో నుంచి వేరుపరుస్తుంది, వ్యాధుల నుంచి వేరుపరుస్తుంది, దరిద్రం నుంచి వేరుపరుస్తుంది, చీకట్లో నుంచి వేరుపరుస్తుంది, ఆ వ్యాధుల నుంచి వేరుపరుస్తుంది, ఆ ప్రతి భ్రష్టత్వం నుంచి నిన్ను వేరుపరిచి లోకంలోనే ఉంటావు, కానీ ఇవేవి కూడా అంటనంత హెచ్చైన స్థానంలో జీవిస్తావు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. దిస్ ఇస్ వాట్ ద వర్డ్ కెన్ డు. వాక్యము చేసేటువంటి అద్భుతమైన పని. హల్లెలూయా. ఈ వాక్యం నీ ఎదుకు వచ్చిందా? యో బ్లస్డ్. వాక్యం విన్నావా? యో బ్లస్డ్. హల్లెలూయా. ఎవరికి లేనటువంటి ఆధిక్యత నీకు వచ్చేసింది. ఎవరికి లేనట్టు ద ప్రివిలేజ్ దట్ యు గాట్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. చూసారా సామర్థ్యం? ఎంత సామర్థ్యం ఇస్తున్నాడు దేవుడు. సపరేట్ చేసి తీసుకెళ్ళిపోవడం కాదంటే అక్కడే ఉంచుతాడంట. ఎందుకు? చూపించాలి దేవుడు. ఆయన సామర్థ్యం ఏంటో చూపించాలా, ఆయన శక్తి ఏంటో చూపించాలా, ఆయన ఏం చేయగలడో లోకానికి చూపించాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? లోకంలోనే ఉండాలి. కానీ లోకంలో ఉన్న సమస్య, వ్యాధి, రోగము, బాధ, దరిద్రము, లేమి, అప్పుకాడి, లిస్ట్ ఉంటుంది కదా, ఈ లిస్ట్ అంటకూడదు. ఇవన్నీ అంటకుండా పరలోక రాజ్యము ఎలాగైతే ఎల్లప్పుడూ సమాధానముతో ఆయన మహిమ కలిగి ఆనందముతో ఉంటుందో అదే సామర్థ్యము భూమి మీద నివసించే నీ లోపల, నీ గృహంలో ఉండాలి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. యు షుడ్ బి ప్రివైల్డ్ in the kingdom of God. Hallelujah. On this earth, not in heaven. Not in heaven. Hallelujah. పరలోక రాజ్యం. అందుకే దేవుడు ప్రార్థన ఏం నేర్పించాడు? అద్భుతమైన ప్రార్థన నేర్పించాడు మనకి. శిష్యులు అడిగితే ప్రార్థన నేర్పించండి ప్రభా, నేను పాపని క్షమించని ప్రార్థన చేయమని చెప్పాడా? లేకపోతే నాకు మంచి ఇల్లు ప్రభా అని ప్రార్థన చేయమని నేర్పించా? ఇలాగ ప్రార్థన చేయండి మీరు, నాకు మంచి ఇల్లు అడగండి, మంచి కారు అడగండి, బిల్డింగ్ అడగండి, స్వస్థత అడగండి, సామర్థ్యం అడగండి, బలం అడగండి, మంచి ఉద్యోగం అడగండి, పిల్లలు అడగండి అని నేర్పించాడా ప్రార్థన? ఏం ప్రార్థన నేర్పించాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు కూడా నెరవేర్చబడును గాక. హల్లెలూయా. ఇది ఆయన నేర్పించిన ప్రార్థన. ద ఓన్లీ ప్రేయర్ దట్ లార్డ్ హస్ టీచ్డ్ us. హల్లెలూయా. దిస్ ఇస్ ద ఓన్లీ ప్రేయర్.
అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి? నా పరిపాలనలో ఉండాలి మీరు. ఆయన పరిపాలన ఎలాగుంది పరలోకంలో? వ్యాధి, లేమి, బాధ, బలహీనత ఏది ఉండదు. అది ఆయన పరిపాలన. ఇక్కడ మన రాజకీయ నాయకులు పరిపాలించే పరిపాలన కాదు. ఆ పరిపాలన డిఫరెంట్గా ఉంటుంది. దట్స్ రూలింగ్ ఇస్ డిఫరెంట్. హల్లెలూయా. మనలో ఒకటేసి ఒకటేరు. 10 వీధి లైట్లు వేస్తే అందులో 2 వెలుగుతాయి, 8 వెలుగవు. రోడ్లు వేస్తే 10 రోజులు బాగుంటాయి, ఒక 1 మంత్ బాగుంటుంది, 1 ఇయర్ బాగుంటుంది. సెకండ్ ఇయర్కి ఏమైపోతుంది మళ్ళీ? అంటే ఏదైనా కూడా ద రూలింగ్ ఇస్ డిఫరెంట్ ఆన్ ఎర్త్, బట్ ద రూలింగ్ ఇస్ డిఫరెంట్ ఆన్ హెవెన్. హల్లెలూయా. పరలోక రాజ్యంలో ఎలాగుంది ఆయన పరిపాలన? ఆయన చిత్తం ఎలాగుంది? టోటల్ డిఫరెంట్. దేర్ ఇస్ నో డెత్ ఈవెన్. ఆకలి, బాధ ఏది ఉండదంట అక్కడ. హల్లెలూయా. ఎల్లప్పుడు కూడా ఆయన మహిమను చూస్తూ, ఆయన మోహంను చూస్తూ అంట ఆనందిస్తూ ఆయనను ఆరాధిస్తామంట. హల్లెలూయా. 24/7 the only work you have to do is worship Lord. హల్లెలూయా. అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. హల్లెలూయా. వెలుగు అక్కర్లేదంట. ఆయనే గొర్రెపిల్లయ్య మనకు వెలుగు, శాశ్వతమైన వెలుగు. మరి అలాంటి అంటే చీకటి వెలుగు ఉండదంటే దాని అర్థం ఏంటి తెలుసా? అప్ అండ్ డౌన్స్ ఉండవు నీ జీవితంలో. ఒకప్పుడు బాగుండి ఇంకొకప్పుడు బాగుండకపోవడం, ఒకప్పుడు మోకాలు నొప్పి, ఇంకోసారి తలనొప్పి, ఇంకోసారి బాగుంటే ఒక 10 రోజులు బాగుండి, ఇంకో 10 రోజులు బాగుండవు. ఈ అప్ అండ్ డౌన్స్ ఉండవు అక్కడ. హల్లెలూయా. అక్కడ ఎలాగుంటావు నువ్వు? యు విల్ లివ్ యంగ్ ఫర్ ఎవర్. హల్లెలూయా. యంగ్ ఫర్ ఎవర్. 33 years. మీ తాత కూడా అంతే ఉండదు. మీ తాత చనిపోయాడు కదా, ఆయన గుర్తుపట్టలేను పరలోక రాజ్యం వెళ్తే. హీ విల్ బి వెరీ యంగ్. 33 years. నువ్వెవరని అడగాల? అయ్యో బాబు నువ్వెవరు? అరే నేంట మీ తాతని అంటాడు ఆయన. మా తాత నాకు తెలుసు 70 సంవత్సరాలు చనిపోయాడు, 80 సంవత్సరాలు చనిపోయాడు. నువ్వేంటి ఇలా ఉన్నావు? అవును, మరి పరలోక రాజ్యంలో అందరూ ఇలాగే ఉంటారు. హల్లెలూయా. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలా? యంగ్. అది ఆయన చిత్తం. మరి ఇప్పుడు ఆ చిత్తం ఎక్కడ ఉండాలంటే దేవుడు భూమి మీద. అంటే భూమి మీద ఆయన నమ్ముకోవడం ఏజిక్ ప్రాసెస్ ఉండొచ్చా? ఉండకూడదు. ఆయన ఉందా? ఉంది. అంటే ఎందుకుంది? ప్రార్థన మర్చిపోయాం. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు నా జీవితంలో, నా కుటుంబంలో కూడా నెరవేరాలి అనే ప్రార్థన మర్చిపోయాం కాబట్టి లోకంతో పాటు వెళ్ళిపోతున్నాం అలాగా. మరి లోక సంబంధివా? కాదు అంటాడు దేవుడు మళ్ళీ. అంటే నీ రిఫరెన్స్ ఏంటి? లోకమా పరలోకమా? ఏంటి నీ రిఫరెన్స్? 99% లోకమే. రిఫరెన్స్ అక్కడ పెట్టుకున్నాం, ఫోకస్ అక్కడ పెట్టాం కాబట్టి ఏంటి? అరే అంటే చూడు అంత బలవంతుడే ముసలుడు అయిపోయాడు, నేనెంత? 40 సంవత్సరాలు దాటిందంటే చాలు మొత్తం అన్నీ వచ్చేస్తాయి శరీరంలోకి. అప్పుడు నీ శరీరం దేవుడి ఆలయం కాదు, వ్యాధుల ఆలయం అయిపోతుంది. కానీ దేవుడు నీ దేహము ఏ ఆలయం అన్నాడు? దేవుడి ఆలయం అని. ఈ దేహము పరిశుద్ధమైనది, దేవుడి ఆలయము అని చెప్తే 40 దాటిందంటే దేవుని పక్కన పెట్టేసి బీపీ, షుగరు, ఇంకేదో మొత్తం అన్ని నిండిపోతాయి. ఇది దానికి ఆలయం అయిపోతుంది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ద రిఫరెన్స్. మనము చూస్తున్న దాన్ని బట్టి మనకి ఏమైపోతుంది? మన మైండ్ సెట్ మారిపోతుంది. హల్లెలూయా. చూసారు 400 సంవత్సరాలు కఠిన బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలకు మోషే 10 అద్భుతాలు చేసినా కూడా ఏమి చలనం లేదు వారి లోపల. 10 అద్భుతాలు చేశాడు వారి లోపల, చలనమే లేదు. 40 సంవత్సరాలు మన్నా కురిపించాడు, అయినా చలనమే లేదు. ఎందుకు? చూశారు 400 సంవత్సరాలు బానిసత్వము ప్రతి మూల ఎంత ఉంటుందో, ఆ లోతు ఎంత ఉందో చూశారు కాబట్టి ఎన్ని అద్భుతాలు చేసినా, మన్నా కురిపించు, బండ నుంచి నీళ్లు తీసుకురా, ఎర్ర సముద్రాన్ని పీల్చి, ఏం చేసినా పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, ఎంత చేసినా కూడా నో చేంజ్. హృదయము కఠినమైపోయింది. కాబట్టి అద్భుతం పనిచేస్తుందా? చేయట్లేదు. అంటే రిఫరెన్స్ ఏముంది? బానిసత్వమే. ఇంకా అరే నేను విడిపించాను అన్న కూడా లేదు, నేను బానిసత్వంలో ఉన్నాను. God said you are redeemed by my blood. నా రక్తం ద్వారా నేను విడిపించానంటే లేదు, ఇంకా నేను ఆ బంధకంలోనే ఉన్నాను. హల్లెలూయా. నిన్ను విడిపించడమే. చూసారా, అసలు విడిపించడం అనేది ఒక అద్భుతము. లోకం నుంచి నువ్వు బయటికి రావడమే ఒక నీ ఊహకందని అద్భుతం అది. హల్లెలూయా. దాని కనుక నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకున్నావు అనుకో, లోకంలో ఉన్న ఏది కూడా నేను తగలకుండా నువ్వు జీవించగలవు. అసలు విడుదలంటే అదే. ద రిడమ్షన్ మీన్స్ దట్. హల్లెలూయా. రక్షణ
ఎక్కడి నుంచి రక్షించాడు దేవుడు? రక్షణ పొందామండి, పరలోక రాజ్యం వెళ్ళిపోతాము. అదొకటేనా? రక్షణ అంటే పరలోక రాజ్యం ఒకటేనా? పరలోక రాజ్యం వెళ్ళడం ఒక పాట దాంట్లో. రక్షణ అంటే, రక్షణలో నేను ఒకసారి చెప్పాను, 7 the 7 spirits has been given to you. Hallelujah. 7 spirits. ఈ 7 ఆత్మలో మొత్తం ప్రపంచంలో అన్ని కవర్ అయిపోతాయి. సో అది రక్షణ అంటే. మరి ఇప్పుడు మనం రక్షణ అంటే ఎక్కడ లిమిట్ అయిపోయాము? పరలోక రాజ్యం వెళ్ళడంలో లిమిట్ అయిపోయాం. వి హావ్ బీన్ లిమిటెడ్ దట్. హల్లెలూయా. బట్ దట్ ఈస్ నాట్ ద సాల్వేషన్. అదొక్కటే రక్షణ అంటే. అక్కడ ఒక్కటే కాదు రక్షణ అంటే. ఇప్పుడు చూడండి, నువ్వు నీళ్ళలో పడిపోయావు అనుకో, నిన్ను బయట తీసుకురావడం ఏంటి? రక్షక బట్టలు చేంజ్ చేస్తారు, నిన్ను పోనీ వేరే వాళ్ళు చేంజ్ చేస్తారు, ఎవరైనా ఈత వచ్చిన వాళ్ళు, లేదంటే ఎక్కడ దూకినప్పుడు అంత పడిపోయినప్పుడు తీసుకొచ్చి బయట పెట్టడం ఏంటి? రక్షించారంటాం. భయ్యా నన్ను రక్షించారండి అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి? అక్కడ నుండి, ఆ ఊపిలో నుండి, ఆ జలపాతం నుంచి, లేదంటే ఆ సముద్రం ఏదో ఒక దాంట్లో నుంచి తీసుకొచ్చి బయట పెట్టడం అంటే, మళ్ళీ ఆ శ్రమ రాకుండా నేను బయట తీసుకురావడం అనేది రక్షణ. అలాగే ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడ్డావో, రక్షించబడ్డావు అని గ్రహించావో, ఈ లోక సంబంధమైన ఊబి అన్న దాంట్లో నుంచి పూర్తిగా బయటకు వచ్చేసావు నువ్వు. హల్లెలూయా. ఆ వ్యాధి కానీ, ఆ రోగం, ఆ బాధ, ఏది కూడా అందనంత హెచ్చైన స్థానంలోకి వచ్చేసావు. కానీ ఇది మనకి వంట పట్టట్లా, ఇది విశ్వాసంలాగా మారిపోవట్లేదు. దిస్ ఇస్ నాట్ అబౌట్ ఫెయిత్. బికాస్ అవర్ రిఫరెన్స్ ఇస్ డిఫరెంట్. నువ్వు రక్షించబడ్డా, ఆయన ఇంకొక 10 సార్లు వచ్చి సిలువ వేసుకున్నా కూడా సరే, ఆయన ఇంకొక 10 సార్లు రక్తంలో కడిగినా సరే, నో చలనం ఉండదు. ఎందుకు? ఎదురుగుండా నన్ను చూసి దానిలాగా మారిపోతూ ఉంటాం. తెలుసా, ప్రెగ్నెంట్ ఉన్న లేడీ, ఎవరైనా అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందని కొత్తగా బొమ్మ పెట్టుకుంటారు ఇంట్లో. మంచి పిల్లోడు, మంచి పాప, లడ్డులాగా ఉండే ఒక పాప, తెల్లగా మంచిగా అందంగా ఉండే ఒక పాప బొమ్మ పెట్టుకొని రోజు దాన్ని చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళ విశ్వాసం ఏంటి? దాన్ని చూస్తే ఆ పిల్లోడు కూడా అలాగా మారిపోతాడు, ఆ రూపురేఖలోకి మారిపోతాడు, అలాగా లడ్డులాగా ఉంటాడు. ఇప్పుడు క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు? దేవుని పక్కన పెట్టేసి లోకమనే బొమ్మ పెట్టుకున్నారు ఎదురుగా. అంటే దేవుని పోలికలోకి మారాల్సింది పోయి ఎక్కడ మారిపోతున్నాం మనము? లోకంలో. కానీ దేవుడు ఏమంటాడు? లోకానికి సంబంధము లేదు, లోకం ఫోటోని ఎదురుగా ఉండకూడదు అంటుండు. కనుక ఎప్పుడు 24 గంటలు లోకం ఫోటో ఉంటుంది మన ఎదురుగా. లోకం కనిపిస్తూ ఉంటుంది. ఆ పక్కోడు, ఈ పక్కోడు, ఆ కొలీగు, ఈ టీచరు, అది, వీళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ జీవితాన్ని స్టడీ చేస్తాం. మళ్ళీ క్షుణ్ణంగా బైబుల్ స్టడీ చేయరా బాబు అంటే వాళ్ళ జీవితాన్ని స్టడీ చేస్తాం. ఏమైపోతాము? అలాగే మారిపోతున్నాం. హల్లెలూయా. ఎంత ప్రార్థన చేసినా అంతే అండి, ఏం జరగదు. ఎంత బైబిల్ చదివినా అంతే, ఏం జరగదు. ఎందుకు? రిఫరెన్స్ డిఫరెంట్. నీ రిఫరెన్స్ ఏముంది? లోకం. ఈ ఫోకస్ షిఫ్ట్ అయినంత వరకు, రిఫరెన్స్ షిఫ్ట్ అయినంత వరకు ఆ పోలికలోకి మారతామా? మారలేం. ఆ రూపంలోకి మారతామా? హల్లెలూయా. ఈరోజు నీ ఫోకస్ షిఫ్ట్ అవ్వాలా. యువర్ ఫోకస్ హస్ టు బి చేంజ్ టుడే. హల్లెలూయా. నేను లోక సంబంధిని కానట్టు వారిని లోక సంబంధులు కారు. హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు చేసే పని ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు లోకంలో ఉన్నారా లేరా? లోకంలోనే ఉన్నారు. 33.5 సంవత్సరాలు జీవించారు హ్యాపీగా. కానీ ఆయన రిఫరెన్స్ పాయింట్ ఏముంది? నా తండ్రి ఏది చేయటం నేను చూశానో అదే చేస్తున్నాను. నా తండ్రి నాకు ఏది బోధించాడో అది మాత్రమే బోధిస్తాను. అంటే రిఫరెన్స్ ఎక్కడ ఉంది? యేసుక్రీస్తు ప్రభువుది హెవెన్. నువ్వేం బోధిస్తావు? నా పక్కోడు ఏం చెప్తున్నాడో విని దాని ప్రకారం నడుస్తాడు. 40 సంవత్సరాలకి షుగర్ వచ్చిందంట పక్కింటి ఆయనకి. 40 సంవత్సరాలకి వచ్చేసిందా? నాకు 39 ఇప్పుడు. నెక్స్ట్ ఇయర్ ఏమవుద్దో? హల్లెలూయా. 40 సంవత్సరాలకు అలాగైపోయాడా? బలంగా ఉండే, బాగా ఎక్సర్సైజ్ చేస్తాడు, మంచిగా ఉండేడు, మంచి ఆహారం తింటాడు, అలాగే అతనికి అలాగే అయిపోయిందా? మరి నా పరిస్థితి ఏంటి? సి యువర్ రిఫరెన్స్, యువర్ ఫోకస్. అంటే లోకంలో ఉన్నావు, కానీ లోకంలో ఉన్నవాడి వల్లనే ఉన్నావు. దేవుడు నేను లోకంలో ఉండు అని చెప్పాడు, కానీ లోకాన్ని రిఫరెన్స్గా తీసుకోకు అని చెప్తున్నాడు. డోంట్ టేక్
the world as your reference point. Your reference point is always be Jesus. క్రైస్తవులు కూడా ఉండకూడదు రిఫరెన్స్ పాయింట్. పాస్టర్స్ కూడా ఉండకూడదు. గొప్ప గొప్ప పాస్టర్లు పడిపోయారు చాలామంది. అప్పుడు నువ్వేమనుకుంటావు, గొప్ప పాస్టర్ బాగా ప్రార్థన చేశారు, బాగా ఇంతమందిని రక్షించాడు, ఇన్ని సంఘాలు కట్టారు, లేదంటే ఇంత గొప్పగా జీవించాడు. ప్రార్థన పడండి, 24 గంటలు ప్రార్థన చేస్తాడు, ఆయన కూడా నీ రిఫరెన్స్ పాయింట్ ఉండకూడదు. యువర్ రిఫరెన్స్ పాయింట్ ఆల్వేస్ జీసస్. ఆయనే పడిపోయాడు, నేను పడిపోయాను అంటే పడిపోతావు. అప్పుడు నీ రిఫరెన్స్ పాయింట్గా జీసస్ ఉండి యేసుక్రీస్తు ప్రభు అండి. యేసుక్రీస్తు ప్రభువారికి ఇన్ని సమస్యలు వచ్చినా పడిపోయాడా? పడిపోలే. కాబట్టి నేను కూడా పడిపోను, నిలబడతాను. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. యూ విల్ స్టార్ట్ అండ్ యూ విల్ live a happy life, a powerful life. I'm telling you, change your shift your focus. ఇది లోకంలో నుంచి వేరుపరచడం అంటే. దేవుడు ఎందుకు నేను లోకంలో పెట్టాడు? లోకానికి నువ్వు రిఫరెన్స్ అవ్వాలా, లోకానికి నువ్వు ఫోకస్ అవ్వాలా. నువ్వు లోకానికి ఫోకస్, నీకు లోకం ఫోకస్ అవ్వకూడదు. ఆయన ఊరికే రక్తం కార్చాడా? గుర్రపిల్ల రక్తం కార్చి నేను రక్షించవచ్చుగా. పాత నిబంధనలు జరిగినట్టు కొత్త నిబంధనలు ఎందుకు చేయాలి అలాగా? ఎందుకు దైవ కుమారుడే భూమి మీదకి వచ్చి, సృష్టికర్త భూమి మీదకి వచ్చి ఆయన మరణించాలా? ఎందుకు మరణించాలి ఆయన అంటే? దేర్ సంథింగ్, ఏదో నిన్ను గొప్పవాడిగా చేయాలని, మహిమనివ్వాలని, నిన్ను రిఫరెన్స్గా ఉంచాలని ఆయన ఆ పని చేశాడా లేదా? అవును, హల్లెలూయా. లేకపోతే ఒక మాట సెలవిచ్చాడు, స్వస్థపడని, లేదంటే రక్షణ పొందు అని, లేదంటే ఇదిగో నేను నీకు మార్గాన్ని ఓపెన్ చేస్తున్న పరలోక రాజ్యం రా అని చెప్పిపోడు ఆయన. హల్లెలూయా. ఆయన భూమి మీదకి వచ్చి రక్తం కార్చి నిన్ను కడిగి, రక్తంలో కొని రక్తంతో కడిగి పరిశుద్ధంగా చేశానంటే దెర్ ఇస్ సంథింగ్ దట్ హి వాంట్స్ టు మేక్ యూ. హల్లెలూయా. ఏదో ఒక అద్భుతం నీ ద్వారా చూపించాలని, ఏదో ఒక గొప్ప వింత నీ ద్వారా చూపించాలని. హల్లెలూయా. నిన్ను రిఫరెన్స్ పాయింట్ చేయాలని. హి వాంట్స్ టు మేక్ యువర్ రిఫరెన్స్ పాయింట్. హల్లెలూయా. నలుగురితో నారాయణ అంటాం చూసావా? క్రైస్తవుడు కూడా అలాగైపోయాడు. లోకం ఎటు వెళ్ళిపోతుందో మనం కూడా చిన్నగా అలాగ వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. మోషేకి విసుకొచ్చేసి 90వ కీర్తన రాస్తాడు. మనిషి బ్రతికితే 70 సంవత్సరాలు, అధిక బలం 80. ఎందుకు రాస్తాడు తెలుసా? విసిగిపోతాడు. ఇశ్రాయేల్ ప్రజలు పెట్టే ఆ టార్చర్ భరించలేక విసిగిపోయి, ప్రభా ఎందుకు ఈ జీవితం, ఇంకా నాలో బలం కూడా తగ్గిపోతుంది, ఒకవేళ నాకు బ్రతుకుతుంది 80 సంవత్సరాల కంటే ఎక్కువ వద్దు ప్రభా, తీసుకెళ్ళిపో. అప్పుడు అది రిఫరెన్స్ పాయింట్ మళ్ళీ నీకు. మరి 40 లక్షల మంది టార్చర్ చేస్తున్నారు నేను కాబట్టి. ఎంతమంది టార్చర్ చేస్తున్నారు తెలుసా? మోషేని 40 lakhs తీసుకొచ్చాడు మోషే. దేవుడని తీసుకొచ్చాడు, ఈ ఎడారిలో వదిలేశాడు. ఇక్కడ సమాధులు కూడా లేవు కనీసానికి. అంటే దేని గురించి ఆలోచిస్తున్నారు? జీవం గురించా, మరణం గురించా? చక్కటి సమాధులు లేవంటే వాళ్ళకి. ఇదేమి విశ్వాసం నాకు అర్థం కాలే. ఓ టైప్ ఆఫ్ ఫెయిత్ ఇట్ ఈస్. హల్లెలూయా. సంఘంలో, మన సంఘంలో కూడా చాలామంది అప్పుడు తులసిలో ఉన్నప్పుడు కొంచెము పెద్దవాళ్ళు కూడా, రిలీజియన్ పీపుల్ కూడా వచ్చారు. వచ్చి నన్ను మొదటి మాట ఏమడిగారు తెలుసా? మీకు గ్రేవ్ యార్డ్ ఉందండి? రిలీజియస్ పీపుల్ వచ్చి అడిగేవాళ్ళు, మీకు మీ సంఘానికి గ్రేవ్ యార్డ్స్ ఉందా? మీరు రిజిస్టర్ అయ్యారు? ఓకే, రిజిస్టర్ అయ్యి ఉందా అంటే మంచి మాటే. మరి సంఘం రిజిస్టర్ అయ్యి ఉందండి, 2015లో రిజిస్ట్రేషన్ చేశాను, ట్రస్ట్ లాగా ఉంది, ఇది కొనసాగించబడుతుంది. అదే అంతవరకు ఓకే. గ్రేవ్ యార్డ్ ఉందా అని అడిగితే ఎలా ఉంటుంది? నేను బోధించే వాక్యం ఏంటి, నువ్వు వినే వాక్యం ఏంటి? లైఫ్, దేవుడి జీవితం గురించి నేను బోధిస్తున్నా. నువ్వు నా దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నావు? గ్రేవ్ యార్డ్ ఉందా అంటే ఇశ్రాయేల్ ప్రజలకు నీకేమన్నా తేడా ఉందా? వాళ్ళు కూడా ఏమడిగారు? అక్కడ సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా నన్ను? యు సీ దట్. అంటే ఎందుకు వాళ్ళకి అలాంటి అవిశ్వాసం వచ్చేసింది? బానిసత్వం వలన. బానిసత్వం. విడిపించబడినప్పటికి కూడా, విడిపించబడ్డామో లేదో ఇంకా అవిశ్వాసం. దేవుడు నడిపిస్తున్నాడు, పోషిస్తున్నాడు, అద్భుతం చేస్తున్నాడు, అయినప్పటికీ సరే ఏమో రేపేం జరుగుద్ది, మళ్ళీ ఈరోజు మన్నా దొరికింది, రేపు ఇస్తాడా దేవుడు? ఈరోజు పూరెళ్ళు వచ్చాయి, రేపు వస్తాయా? ఈరోజు మాంసం దొరికింది, రేపు మళ్ళీ వస్తుందా, దొరుకుతుందా? మళ్ళీ దేవుడు నన్ను అలాగ ఇవ్వగలడా? హల్లెలూయా. యు సీ దట్ దిస్ ఇస్ అన్బిలీఫ్. ఈరోజు చేసిన దేవుడు
రేపు చేయగలడు, ఎల్లుండి చేయగలడు, 10 సంవత్సరాలు చేయరు, 100 సంవత్సరాలు, నీ తరతరములు కూడా చేయగలడు. హల్లెలూయా. గాడ్ కెన్ డూ ఇట్. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు, మార్పు లేదా. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ గాడ్. హల్లెలూయా. దేర్ ఇస్ నో చేంజ్. ఇప్పుడు ఈ దేవుడి మీద ఏముండాలి నీకు? ఫోకస్, యువర్ రిఫరెన్స్, యువర్ ఫోకస్. లోకంలో ఉన్నావు, అరే లోకంలో ఉన్నాను కదా, లోకం నడిచినట్టు నేను నడవకూడదు. లోకంలో ఉన్నావు కానీ లోకం ఆచారాలకు సంబంధం లేదు అంటాడు దేవుడు. నువ్వు లోకంలో నుండి వేరు. యు ఆర్ ద లైట్ ఇన్ డార్క్నెస్. హల్లెలూయా. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. అంటే ఏది కూడా రాకుండా, అంటే దేవుడు ఆల్రెడీ సెట్ చేసేసాడు. ఇదంతా కూడా సెట్టింగ్ సిస్టమ్ అన్నమాట, ప్రీ డిఫైన్డ్. చూసారా స్క్రిప్చర్? ఇప్పుడు రిహార్సల్స్ చేస్తాం మనం. ఏదైనా ప్రోగ్రామ్ చేయడానికి ముందు ఏం చేస్తాము? రిహార్సల్స్. అంటే రిహార్సల్స్ ప్రోగ్రామ్ ఎలాగ ఉందో అలాగే రిహార్సల్ చేస్తాం, అవునా కదా? అంటే ప్రోగ్రామ్కి సూట్ అవ్వాలా. దేవుడు ఆల్రెడీ ముందు ప్రోగ్రామ్ చేసేసాడు. ప్రోగ్రామ్ హస్ బీన్ ఆల్రెడీ సెటిల్డ్. హల్లెలూయా. నువ్వు ఇలాగ ఉండాలా, నేను నిన్ను లోకం నుంచి వేరుపరిచాను, ఆయన లోకంలో పెట్టాను, ఇదిగో నీ గురించి నేను ప్రార్థించాను. ఏం ప్రార్థన? ఏ దుష్టుడు కూడా నిన్ను ముట్టకూడదు అని ఆల్రెడీ దేవుడు ప్రార్థన చేసేసాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ నిమిత్తం ప్రార్థన చేసేసారట. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన ఎక్కడైనా ఫెయిల్ అయిపోయిందా? ఏదైనా రికార్డ్ ఉందా మీ దగ్గర? యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేశారు కానీ అక్కడ అద్భుతం జరగలేదు అని రికార్డ్ ఎక్కడైనా ఉందా? ఎవరైనా చూపించగలరా రికార్డు? కెన్ ఎనీబడి? నో రికార్డ్. మరి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు మన నిమిత్తము? నువ్వు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టు నుండి వారిని కాపాడము. దట్స్ ఇట్. దట్ ప్రేయర్ ఈజ్ ఓవర్. యువర్ ప్రోగ్రామ్ ఈస్ బీన్ ఫిక్స్డ్. హల్లెలూయా. యువర్ లైఫ్ ఈస్ బీన్ ఫిక్స్డ్. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అయ్యో వైరస్ వచ్చేస్తుందేమో, ఇన్ఫెక్షన్ వచ్చే, బ్యాక్టీరియా వచ్చేస్తుంది, అది వచ్చింది, ఇది వచ్చేస్తుందో, చచ్చిపోతానేమో, ఆ భయం అక్కర్లేదు ఇంకా నీకు. నువ్వు ఇప్పుడు నీ ఫోకస్ ఏముండాలా? దేవుడు నా గురించి ఆల్రెడీ ప్రార్థించాడు, ఈ దుష్టుడు నన్ను ముట్టలేడు. హల్లెలూయా. యువర్ రిఫరెన్స్. పొద్దున ఎవరు ఏదో వాట్సాప్ ఓపెన్ చేస్తే 8.5 లక్షల మందికి పాజిటివ్ అని వచ్చింది ఇండియాలో. ఓపెన్ చేయగానే ఏంట్రా బాబు పొద్దున్నే వాక్యం చెప్పడానికి ప్రిపేర్ అయ్యి నేను వెళ్తుంటే ఈ మెసేజ్ ఏంటి? 2021 వరకు 25 కోట్ల మందికి వచ్చే అవకాశాలంట. 25 కోట్ల మంది. సో అంటే చూడండి, లోకము ఎటువైపు తీసుకెళ్తుంది మనల్ని. అంటే ఈ రిఫరెన్స్ పాయింట్ కనుక నీకు ఉందనుకో, నువ్వు కూడా ఏమైపోతుంది? హృదయం ఏమైపోతుంది? కలవరపడిపోతుంది. నీ హృదయం కలవరపడిపోతుంది. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, నీ హృదయమును కలవరపడనీయకుము అని చెప్పాడు. అలా యోహాను సువార్త 16వ అధ్యాయంలో అంటాడు, నీ హృదయము కలవరపడనీయకుము. లోకములో ఉన్నావు, నీకు శ్రమ వస్తుందేమో, కానీ గుర్తుంచుకో, నేను నీ గురించి ప్రార్థించాను, ఆ శ్రమను జయించాను. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం దేవుడికి. I prayed and I overcome that situation. Hallelujah. Now you're safe. Don't worry. You're safe. దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. చదవండి. దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. ఇప్పుడు వాక్యం ఏంటి? సత్యము. అంటే లోకంకు నీకు సంబంధం లేదు అనేది ఏంటి? సత్యమా అబద్ధమా? గట్టిగా చెప్పాలా? నువ్వు లోకంలో ఉన్నావు కానీ దుష్టుడు నిన్ను తాకడం అనేది సత్యమా అబద్ధమా? సత్యము. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడ ప్రతిష్ఠ చేయబడాలా? సత్యములో. ఈ సత్యములో ప్రతిష్ఠ చేయబడాలి మనం. హల్లెలూయా. ఏంటి సత్యము? పైన చెప్పాడు, లోకంలో ఉన్నావు కానీ లోకానికి సంబంధం లేదు బాబు, నీ గురించి నేను ప్రార్థించాను, దుష్టు నిన్ను తాకడు. లోకంలో శ్రమ వచ్చినా కూడా నేను శ్రమను జయించాను కాబట్టి ఆ శ్రమ నిన్ను తాకదు అనేది సత్యము. ఆ సత్యములో మనం ప్రతిష్ఠ చేయబడాలి. హల్లెలూయా. వి షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ట్రూత్. అప్పుడు కదల్చబడతావా? ఏ వ్యాధి అయినా నేను ముడుతుందా? ఏ రోగం నీ దగ్గరికి వస్తుందా? హల్లెలూయా. నథింగ్ కెన్ కమ్. చదవండి.
వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఆ, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు చూసారా? కారు. రెండు సార్లు చెప్తున్నాడు దేవుడు. అంటే ఏంటి? ఒకటి ఏదైనా దేవుడు రెండు సార్లు చెప్పాడంటే ఇట్ ఈస్ ఫైనల్, ఫిక్స్డ్, ఇట్ ఈస్ డన్ డీల్, దేర్ ఇస్ నో చేంజ్. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటో తెలుసా? ఆయన రెండుసార్లు పిలుస్తాడు ఏదైనా. అబ్రహాం, అబ్రహాం, హల్లెలూయా. పేతురు, పేతురు, 2 times. మరియా, మరియా. దిస్ ఇస్ ది ఇండికేషన్ ఆఫ్ జీసస్. ఇక్కడ దేవుడు ఎన్నిసార్లు చెప్పాడు? మళ్ళీ భయపడకు, నువ్వు లోకం సంబంధివి కాదు అని 2 times. సేమ్ స్క్రిప్చర్. ఫ్రెండ్స్, లిసనింగ్, ఆర్ యు లిసనింగ్? ఎంతమంది వింటున్నారు? ఆర్ యు లిసనింగ్ సంథింగ్? హల్లెలూయా. టుడే ఐఎమ్ గివింగ్ యూ లైఫ్. ఈ సత్యంలో కనుక నువ్వు స్థిరపరచబడినట్లయితే లోకంలో ఉంటావు. లోకంలో ఉండే వచ్చే వ్యాధులను చూస్తావు, ఆ రోగములు చూస్తావు, ఆ బలితం చూస్తావు, అన్నిటి చూస్తావు. బట్ యూ విల్ ఎంజాయ్. I'm telling you, you will enjoy the world, everything that God has created. Hallelujah. Nothing can touch you. Hallelujah. చూసారా చిన్నపిల్లలు మొన్న కాదు, 6 months బ్యాక్ అనుకుంటా, ఒక వాటర్ ఇది ఉంటుంది, పెద్ద వాటర్ పెద్ద స్విమ్మింగ్ పూల్, ఒక బెలూన్ ఉంటుంది అందులో. ఆ బెలూన్లోకి వెళ్ళిపోవాలి చిన్నపిల్లలు. పెద్దోళ్ళకి వెళ్ళేది అది, పెద్దోళ్ళకి ఉంటే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు మేము కూడా. సో చిన్నపిల్లలకి మట్టుకే అది 12 years చిన్న కింద ఉన్న వాళ్ళకి ఆ బెలూన్లో ఫుల్గా ఎయిర్ నింపేసి ఆ బెలూన్లోకి పంపించేస్తారు, వాటర్లో వదిలేస్తారు. కింద పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు, పడుతూ ఉంటారు, దూకుతూ ఉంటారు. కానీ వాటర్ తగల వాళ్ళకి వాటర్లో మునిగిపోతాడు అనే భయం అక్కడ ఉండదు. వాటర్లోనే ఉన్నాడు కానీ వాటర్ తగ్గుతుందా? హీఈస్ ఎంజాయింగ్ దట్ వాటర్. హల్లెలూయా. దట్ సిస్టమ్ ఎంజాయ్ చేస్తున్నాడు కానీ ఏది కూడా తాకలేదు. అలాగే దేవుడు కృప అనేటువంటి ఆ యొక్క బంధకంలో నిన్ను పెట్టేసి లోకంలో వదిలేశాడు. ఆ బెలూన్లో పిల్లోడు ఎలాగ సురక్షంగా ఉంటాడో ఆయన రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉండి లోకంలో ఎంజాయ్ చేస్తావు కానీ వ్యాధి నిన్ను తగలేదు. హల్లెలూయా. నువ్వు సత్యంలో కనుక స్థిరపరచబడినట్లయితే. హల్లెలూయా. దిస్ ఇస్ గ్రేస్. అందుకే ఇంగ్లీష్లో అంటాడు గ్రేస్ విల్ సూపర్ అబౌండ్ అంట. ఎక్కడ శ్రమ పాపము లోకంలో విస్తరిస్తుందో అక్కడ కృప అపరిమితంగా విస్తరిస్తుందండి. హల్లెలూయా. అంటే ఇంగ్లీష్లో ఏమంటాడు? సూపర్ అబౌండ్స్. ద గ్రేస్ విల్ సూపర్ అబౌండ్స్ అంటే ఏంటి? నిన్ను చుట్టేస్తుంది కృప, ఆవహించేస్తుంది. చుట్టూ కూడా కృప ఉంటుంది. ఆ బెలూన్లో ఎలాగైతే బెలూన్ ఎలాగ చుట్టూ ఉంటుందో అలాగ కృప ఆవహించేస్తుందండి. అంటే లోకంలోకి వెళ్తావు, వ్యాధిలోకి వెళ్తావు, శ్రమల గుండా వెళ్తావు కానీ ఏది తగ్గ. హల్లెలూయా. దట్ ఈస్ సూపర్ అబౌండెన్స్ ఆఫ్ గ్రేస్. హల్లెలూయా. ఆర్ యు లర్నింగ్ సంథింగ్? చెప్పండి, నేను సత్యమందు ప్రతిష్ఠ చేయబడుదును గాకానండి. ఎన్ని రోజులు వింటావు అబద్ధం? ఇంకా మనం దేవుడి వాక్యం కంటే అబద్ధాలు బాగా నమ్ముతాం. మర్మరింగ్స్, అదేదో ఈగో ఉంటుంది చూసారా? ఏమి కండి చెవులో జోరీగా. సాతాను కూడా అలాగే ఉంటాడు తెలుసా మీకు? గుయ్ 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 అనుకుంటూ తిరుగుతానా ఉంటాడు అలాగా. మళ్ళీ ఏం బోధిస్తాడు వాడు? అబద్ధము. నీ వల్ల ఏది కాదు, నువ్వేం చేయలేవు. కొన్నిసార్లు ఏంటో తెలుసా? సాతాను ఇంకొక పని కూడా చేస్తాడు. అసలు నీ వల్ల ఏది కాదని చెప్పడు, నీ లోపల వాడు ఆలోచనలు నీ బుర్ర లోపల పెట్టేసి నా వల్ల ఏది కాదనిలాగా చేస్తాడు. అప్పుడు అనుకో, నా వల్ల ఏది కాదు, నేనేం చేయలేను, నేను ఇంతే, నా బ్రతుకు మారదు, నా జీవితం మారదు, నా కుటుంబం మారదు, నా భర్త మారదు, నీ భార్య మారదు, పిల్లలు మారడు, ఇంతే. అది నీ తలంపు కాదు. సాతాను చెప్పిన అబద్ధం విని 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 నువ్వు అలాగా మారిపోయావు. హల్లెలూయా. అంటే ఎక్కడ స్థిరపడిపోయావు ఇప్పుడు? చివరికి వచ్చేసి వాడి అబద్ధంలో. కానీ దేవుడు ఎక్కడ స్థిరపరచబడాలంటున్నాడు? సత్యంలో.
సత్యం అంటే ఏంటి? ఆయన వాక్యం. ఆయన వాక్యం ఏం చెప్తుంది? బాబు, లోకంలో ఉన్నావు, లోక సంబంధివి కాదు. వ్యాధిలో ఉన్నావు, వ్యాధి నిన్ను తాకదు. బలితలో ఉన్నావు, బలిత నిన్ను తాకదు. ఈ శ్రమకాలంలో ఉన్నావు, శ్రమ నిన్ను తాకదు. నీవు అన్నిటినీ జయించే ఆత్మ నీకు ఇచ్చేసాను అనేది సత్యం. హల్లెలూయా, దట్స్ ద ట్రూత్. ఇలాంటివి చెప్తే నన్ను కూడా పిచ్చోడు అనుకుంటారు. పిచ్చి మాటలు చెప్తున్నాడు. ఇఫ్ ఐ ప్రీచ్ సంథింగ్ లైక్ దిస్, కానీ ఇది సత్యమా అబద్ధమా? సత్యం. హల్లెలూయా. ఈ సత్యం అందు నువ్వు ప్రతిష్ఠ చేయబడాలంట. హల్లెలూయా. చదవండి అమ్మా. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే నీ సత్యము. వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. అండర్లైన్ చేసుకోనండి, అది అండర్లైన్ దాట్. హల్లెలూయా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నీవు నన్ను లోకంలోకి పంపిన విధంగా నేను కూడా వారిని లోకమునకు పంపితిని. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. పంపితిని. అంటే యేసుక్రీస్తు ప్రభువు మనం అనుకుంటాం ఆయన దేవుని కుమారుడు అండి కాబట్టి వ్యాధి రాలా. ఆ కుష్టి వ్యాధిని ముట్టుకున్నా కూడా కుష్టి రాలా. నీళ్ళ మీద నడిచాడు, 5 రొట్టెలు 2 చెప్పులు 5,000 మంది పంచాడు. లాజరస్ బయటకు, లాజరస్ బయటకు వచ్చేసాడు. ఇన్ని అద్భుతాలు ఎందుకు? ఆయన దేవుని కుమారుడు. నేను పురుగుని, గడ్డి పరకని, నీటి బుడుగని, పనికి రాని వాడిని. పాట పాడతాం, పందివాలే దొర్లినాను, ఇంకా మంచి పాట పాడమంటే. ఇప్పుడు ఈ పాట పాడమనుకో అందరు లేచి పరవశించి పాడతాను. ఎందుకు? సూట్ అవుతుంది, మన జీవితానికి సూట్ అవుతుంది. అదే వాక్యం బోధించామనుకో నమ్ముదామా? అబ్బే, అలాంటి వాక్యాలు బోధించకండి. ఇది బాగుంది, సూటబుల్, న్యాచురల్. పోయిన వారని చెప్పాను, న్యాచురల్ భలే ఉందండి, న్యాచురల్. కరెక్ట్ నా జీవితం గురించే మాట్లాడుతాను పాస్టర్ గారు. ఎంత మంచివాడో, భలే చెప్తాడు వాక్యం. ఎందుకు? నా కుటుంబంలో ఏం జరుగుతుందో, నా పిల్లల జీవితం ఏం జరుగుతుందో ఇవే చెప్తాడు చక్కగా. ఇలాంటి వాక్యమే వినాలి మనం. విను, ఇంకో 2000 సంవత్సరాలు విను, ఏ మార్పు ఉండదు. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ యు నీడ్ టు చేంజ్ యువర్ ఫోకస్. మార్పు చెందాలి. హల్లెలూయా. నువ్వు అలాగే ఉండాలని, ఎవరైనా అలా కష్టాల్లో ఉండే కష్టాలు వింటూ ఎంజాయ్ చేయాలని ఉందా? అదే కష్టాలు ఆ భర్తతో, ఆ భార్యతో, ఆ పిల్లలతోని, ఆ ఉద్యోగంలో, ఆ బాస్తోని, ఆ నిరుద్యోగము, పిల్లలు లేరు, వివాహం కాలేదు, అది అలాగే సమస్యల గురించి మాట్లాడుతూ ఆ సమస్యలో ఉండడం ఇష్టమా? దాని నుంచి బయటకు వచ్చి అలాంటి సమస్యలు ఉన్న 100 మందికి కంగారు పడకు, చూసావా నా జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు, నీ జీవితంలో కూడా చేస్తాడు అని సాక్షిగా నిలబడడం ఇష్టమా? ఏది ఇష్టం నీకు? హల్లెలూయా. న్యాచురల్ ఆర్ సూపర్ న్యాచురల్? హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ప్రీచింగ్. డోంట్ వరీ. సమస్యలు ఉన్నావా? బయటకు వస్తావు. ఇబ్బందులు ఉన్నావా? బయటకు వస్తావు. అది దేవుడు నిన్ను పట్టుకోవడానికి ఒక చక్కటి అద్భుతం దేవుడికి. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ గాడ్ టు బ్లెస్ యూ. హల్లెలూయా. టు షో సంథింగ్, హిస్ పవర్ అపాన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఆల్రైట్, ఓకే. ఏంటి? నేను లోక సంబంధి కానీ వారిలోకి సత్యమందు వారిని ప్రతిష్ఠ. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. హల్లెలూయా. అలా అనుకోవడానికి వీలుందా ఇప్పుడు? అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తున్నారు? రిఫరెన్స్ పాయింట్ బాబు, లోకం కాదు. చూడు, దేవుడు నన్ను ఎలాగ పంపించాడో నువ్వు నన్ను చూసి నడువు అంటున్నాడు. ఎందుకు? నన్ను దేవుడు పంపించినట్టే సేమ్ టు సేమ్ అదే పవర్, అదే అనాయింటింగ్, అదే ఆత్మ, అదే విశ్వాసము, అదే అభిషేకము నేను కూడా నీకిచ్చి లోకంలోకి పంపుచున్నాను. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం. నన్ను ఏది ముట్టలేదు, నిన్ను ఏది ముట్టదు. నాకు వ్యాధి తాకలేదు, నీకు వ్యాధి తాకదు. నాకు మరణము రాలేదు, నీకు మరణము రాదు. హల్లెలూయా. డోంట్ చేంజ్ యువర్ ఫోకస్ బ్రదర్. అందరూ చెప్పండి, నేను యేసయ్య సేమ్ టు సేమ్ అనండి. ఇప్పుడు ఇది నేను చెప్తున్న మాట కాదు, మళ్ళీ నన్ను రాంగ్ బోర్డ్ అనకూడదు. నువ్వు ఈ వాక్యం సరైన వాక్యం కాదు, నన్ను యేసయ్యతో పోల్చడం ఏంటి అనకూడదు నువ్వు. ఎందుకంటే జాన్ రాసిన కూడా ఈ జాన్ కాదు, ఆ జాన్ వేరు, ఈ జాన్ వేరు. ఈయన జాన్సన్, ఆయన జాన్. అది జాన్సన్కి రాసిన పత్రిక 17వ అధ్యాయం 18వ వచనంలో లేదు. ఆయన శిష్యుడైన యోహాన్ రాసిన 17వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. దిస్ ఇస్ నాట్ మై రైటింగ్, దిస్ ఇస్ జీసస్.
and his disciples, hallelujah, by the Spirit of God. క్రీస్తుని ఎలాగైతే దేవుడు అభిషేకించి భూమి మీదకి పంపించాడో, పంపించిన తర్వాత ఏ సృష్టిలో ఏదైనా ప్రతిది కూడా ఆయన మాట ఎలాగ విందో, దేవుడు అదే ప్రతిష్ట నీకు అనుగ్రహించి అలాగే ప్రతిష్ట చేసి అదే అభిషేకం నీకు ఇచ్చి లోకానికి పంపించి, నా మాట సృష్టి ఎలాగ విందో నీ మాట కూడా అలాగే వింటుంది అని చెప్పి పంపించాడు. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొట్టాడు దేవుడికి. నౌ బిగ్ క్లాప్ టు గాడ్. హల్లెలూయా, దిస్ ఇస్ ట్రూత్. ఇది సత్యం అంటే. సత్యము, సత్యాన్ని నమ్మడము అంత ఈజీ కాదు. యు కెనాట్ బిలీవ్ ట్రూత్. అబద్ధాన్ని ఈజీగా నమ్మేయచ్చు, సత్యాన్ని నమ్మలేం. హల్లెలూయా. సత్యాన్ని ప్రతిష్ఠ చేయడానికి భూమి మీదకి యేసుక్రీస్తు వస్తే ఆయనని చంపేశారు. ఆయన చెప్పాడు, నేను సత్యాన్ని ప్రతిష్ఠ చేయడానికి వచ్చాను. అప్పుడు పిల్లతాడు, సత్యం అంటే ఏంటి అని అడుగుతాడు. చెప్పడు ఆయన, ఊరుకుంటాడు. ఎందుకు? నీకు అసలు అది బేసిక్స్ తెలియకపోతే నేనేం బోధించాలి నీకు? వాట్ షుడ్ ఐ ప్రీచ్? కామ్ డౌన్. భయపడిపోతాడు. అమ్మో సత్యమా అంటే అప్పుడు రియలైజ్ అవుతాడు. అప్పుడు రియలైజ్ అయ్యి యేసుక్రీస్తు ప్రభువుని విడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ మరి సంఘస్థులు ఉన్నారు కదా, వారు ఒప్పుకోరు. యూదులు, ఆయన బోధించిన ప్రజలే కాదు వాళ్ళందరూ. ఆయన బోధించాడు, వాళ్ళు వాక్యం చెప్పాడు, బోధించాడు, అద్భుతాలు చేశాడు, స్వస్థపరిచాడు, విడిపించాడు, మరణించిన వారు లేపాడు. అందరూ వచ్చి గ్యాదర్ అయిపోయి ఈయన సిలువకి అంటాను. How the church is. మీరు అలాంటి వారు కాదనుకోండి, దట్ చర్చ్ ఇస్ డిఫరెంట్. వాళ్ళ సమాజమే కాదు, వాళ్ళంతా సమాజమే. అదొక సమాజం అంటే ఒక చర్చ్. అది ఆ చర్చ్ వాళ్ళందరూ వచ్చి ఈ బోధకు మాకు అక్కర్లేదు ఎన్నిసార్లు, ఎందుకు సూపర్ న్యాచురల్ గురించి బోధిస్తున్నాడు. ఈస్ ప్రీచింగ్ అబౌట్ సూపర్ న్యాచురల్ థింగ్స్. ఈస్ ప్రీచింగ్ హీలింగ్, డెలివరెన్స్, రిడమ్షన్, సాల్వేషన్, పునరుద్ధాన శక్తి గురించి బోధిస్తున్నాడు, పరలోక రాజ్యం గురించి బోధిస్తున్నాడు, ఆ చిత్తమే భూమి మీద జరగాలని బోధిస్తున్నాడు. ఇది ఎక్కడ జరుగుతుంది? ఇదంతా అయ్యే పనా? అది అబద్ధం కదా అంతా. కాబట్టి ఏం చేయాలి? నువ్వు ఆయనని తీసేయను ముందు. హల్లెలూయా. నీవు నన్ను లోకంలోకి పంపిన ప్రకారము నేను వారి లోకంలోనికి పంపితిని. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. అంటే ఏంటి? నేను ఎలాగైతే సత్యమందు ఉండి నీ వాక్యాన్ని నమ్మి నీ వాక్యాన్ని పట్టుకొని అద్భుతములు చేశానో, అదే వాక్యములో వారిని కూడా ప్రతిష్ఠిస్తున్నాను. నేను చేసిన కార్యములు వారు చేస్తారు, నేను చేసిన కార్యముల కంటే మరి గొప్ప కార్యములు చేస్తారు అని చెప్పాడు. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. యు సీ దట్? అంటే సత్యం అంటే ఏంటి? దట్ ఈస్ వాట్ ద ట్రూత్ ఈస్. నేను చేశాను కార్యములు, సత్యమందు ప్రతిష్ఠ చేయబడ్డాను. ఇప్పుడు అదే వాక్యం వారికి ఇచ్చాను, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేస్తున్నారు. నేను ఏ కార్యములు సత్యమందు ప్రతిష్ఠ చేయబడి చేశానో ఆ కార్యములు వారు కూడా చేస్తారు. హల్లెలూయా. ఈవెన్ యూ డు ద సేమ్ మిరకిల్స్. హల్లెలూయా. ఆల్రైట్, పాయింట్లోకి రాలే ఇంకా మనం, నెమ్మదిగా వస్తున్నాం. ఓకే, చదవండి. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును. ఇప్పుడు ఏంటి? మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే కాదు నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన, అంటే ఈ వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఎలాగున్నారు? అందరు ఏకమై ఉన్నారనండి, ఒకటే అనండి. పిలుపు అడుగుతాడు. పిలుపుకి కొంచెం తొందరపాటు ఎక్కువ అనమాట, తెలుసుకోవాలని కుతూహలం ఎక్కువ. మిగతా శిష్యులందరూ గమ్మునుంటే ఈయన అడుగుతాడు, ప్రభా తండ్రిని ఏదో తండ్రి అని ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటావు కదా, ఈ తండ్రి ఎవరో ఒకసారి నాకు చూపించవా అని పిలుపు అడిగితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడు? పిలుపు, 3.5 సంవత్సరాలు నాతో ఉన్నావు కదయ్యా, నా బోధ వింటున్నావు, అద్భుతాలు చూస్తున్నావు, ఆశ్చర్యకారాలు చూస్తున్నావు, నాతో నడుస్తున్నావు, భోజనం చేస్తున్నావు, నాతో పాటు నేను ఎక్కడుంటే అక్కడ ఉన్నావు, తండ్రిని ఇంకా నువ్వు గుర్తుపట్టలేదా? అప్పుడు ఏమంటాడు? తండ్రి నా యందును నేను
తండ్రి అందును నివాసము చేస్తున్నాము. అంటే ఏంటి? మేమిద్దరము ఏకము. వి ఆర్ వన్, వి ఆర్ నాట్ డిఫరెంట్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏ కార్యములు చేశారు? తండ్రి ఏ కార్యములు చేయటం నేను చూసితునో అవే కార్యములు అలాగే చేస్తున్నాను. ఆయన ఏది చెప్పాడో అదే చేస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు మరి మనకేంటి ప్రయోజనము? చూద్దాం. మనము ఏకమై ఉన్నలాగున వారును వారును ఏకమై ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొట్టండి. అంటే ఈ మహిమ ఏం చేస్తుంది? ఏ మహిమతోనైతే వారు ఏకమై ఉన్నారో, ఆ మహిమతోని అద్భుతములు చేస్తున్నారో, అదే మహిమను నీకిచ్చి నీవు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఏకమై ఉన్నావు అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. యు సీ దట్ దిస్ అంటే కృప ఏం చేస్తుంది? ఇట్ ఈస్ కంబైనింగ్ యూ బ్యాక్ ఇంటూ గాడ్. హల్లెలూయా. మళ్ళీ తిరిగి దేవునితోని ఐక్యపరుస్తుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మనికి ఏ సామర్థ్యం ఉందో మహిమ ద్వారా అదే సామర్థ్యం దేవునికి ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. హల్లెలూయా. అంటే మహిమ ఏం చేసింది? అదే సామర్థ్యాన్ని తిరిగి మళ్ళీ నీకు తీసుకొస్తుంది. హల్లెలూయా. అదే సామర్థ్యం నీకు ఇస్తుంది. మళ్ళీ ఆ దైవత్వం యొక్క సామర్థ్యం ఏదైతే ఉందో ఆ సామర్థ్యాన్ని ఇచ్చేస్తుంది. హల్లెలూయా. ఇంత సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా లోకమును ఇంకా లోకంలో ఉన్నవాడి వల్లనే భయముతో జీవిస్తాం. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వి డోంట్ నో ఆల్ దీస్ థింగ్స్. దేంతో ఎక్కువ నింపబడతామో సమస్యలో అదే మనకు జ్ఞాపకం వస్తుంది. సమస్యలో ఉన్నప్పుడు మనకి ఏది జ్ఞాపకం వస్తుందో, ఇబ్బందులో ఉన్నప్పుడు, భయంలో ఉన్నప్పుడు మనకి ఏది జ్ఞాపకం వస్తుందో దాంతోనే మనం నింపబడ్డాము అని అర్థం. అవునా కదా? ఇప్పుడు నువ్వు కష్టంలో ఉన్నావు అనుకో, నీకు ఏం గుర్తుకొస్తుంది? ఈ వ్యాధి ఎంతమందికి ఉంది? పలానాలకు ఉంది. వాళ్ళు ఉన్నారా పోయారా? పోయారంటే ఒక భయం, ఉన్నారని ఇంకో భయం. ఉంటే ఇలాగ బయటకు వచ్చారు అంటే నీకు ఇప్పుడు ఏం గుర్తుకొచ్చింది? నువ్వు దేంతోనైతే నింపబడ్డావో అదే గుర్తుకొచ్చింది. అవునా కదా? అంటే ఇప్పుడు నువ్వు దేంతో నింపబడ్డావు? ఆ వ్యాధి వచ్చిన వాళ్ళందరూ ఎలాగున్నారో ఆ మాటలు విని 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 విని, ఓ పలానాకు వ్యాధి వచ్చిందా, పలానాకు అలాగైపోయిందా, నాకు అదే వ్యాధి వచ్చింది, నేను కూడా అలాగైపోతానేమో, నా పరిస్థితి కూడా అలాగే ఉంది, బయటకు వస్తానో రాను, నాకు ఉద్యోగం లేదు, నేను బయటకు వచ్చేస్తానా, ఈ అప్పు కాడి నుంచి బయటకు వచ్చేస్తానా రాను. హల్లెలూయా. కష్టకాలమందు గుర్తుకొచ్చిందే నీ జీవితము. దట్ ఈస్ వాట్ యు హావ్ బీన్ ఫిల్డ్ విత్. ఎంతమందికి కష్టంలో, శ్రమలో, బాధలో ఉన్నప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు? ఎంతమంది గుర్తుకొస్తాడు? అంటే ముందు డాక్టర్ గుర్తుకొస్తాడు, ఆ తర్వాత గో టు యూట్యూబ్ ఛానల్, సెర్చ్ స్పాండిలైటిస్ పెయిన్ వచ్చిన వాళ్ళు ఎలాగ బయటకు వచ్చారు, టిప్స్ ఏంటి, సూచనలు ఏంటి, ఏ ఆహారం తినాలి, ఎలాగ బయటికి రావాలి. అసలు ముందు యూట్యూబ్ని బ్యాన్ చేయాలి. ఎందుకంటే ఆ యూట్యూబ్ వల్లనే మన సగం విశ్వాసం పాడైపోతుంది. ప్రతిదానికి మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే పిల్లలకి, అంటే ఫ్రెండ్ ఒకటి తీసుకెళ్ళమన్నమాట, ఏదో సమస్య ఉందంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అంటున్నాడు, ముందు యూట్యూబ్ చూడడం మానేయండి, ఆయన బాగైపోతాడు. ఎందుకు? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చి హార్ట్లో చెస్ట్లో పెయిన్ వస్తే అటు గూగుల్ సెర్చ్ హార్ట్లో పెయిన్ వస్తుంది, ఏం చేయాలంటే వాడు ఇంత స్క్రిప్చర్ రాసేది దాంట్లో, హార్ట్ పెయిన్ వస్తుందా, జాగ్రత్త, నువ్వు ఒక్కడి ట్రై చేయకూడదు, నువ్వు ఒక్కడి పడుకోకూడదు, నువ్వు ఒంటరిగా ఉండకూడదు, నువ్వు అది చేయకూడదు, ఇదిగో ఇలాగుండు, ఇలాగుండు, పెద్ద లిస్ట్ రాసి ఈడు భయపడిపోయి అన్న ఇలాగ అయిపోతుంది, ఏదో ఒకటి పది హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ అది బాబు అది హార్ట్కి సంబంధించింది కాదు, సింపుల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఒక చిన్న ట్యాబ్లెట్ ఇస్తే ట్యాబ్లెట్తో పోతుంది, నువ్వు ఎందుకు అంత కంగారు పడ్డా? ఎన్ని రోజులు, మళ్ళీ నెల రోజులు ఇలాగ అయిపోయాడు, తినడం మానేశాడు, బలహీనపడిపోయాడు. ఇలాగ అంటే అతన్ని బలహీనపరిచింది ఏంటి? దీన్ని బ్యాన్ చేస్తే సరిపోతుందా? ఎంతమంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా వెళ్ళారు చెప్పండి? చెయ్యొద్దండి. ఎంతమంది యూట్యూబ్లో సెర్చ్ చేసి ఆ సమస్య నిమిత్తమై అది దాని నిమిత్తం ఎంతమంది సెర్చ్ చేశారు యూట్యూబ్లో? కొన్ని ఎవరికైనా అక్యురేట్ ఆన్సర్ వచ్చిందా? ఎవరికైనా సెర్చ్ చేయండి, మంచిదే, కానీ నీ హెల్త్ ఇష్యూకి సంబంధించింది మట్టికి పొరపాటున కూడా చేయకూడదు. నువ్వు పొరపాటున కూడా హెల్త్ ఇష్యూకి సంబంధించి ఈ వ్యాధి ఉన్న వాళ్ళు ఎలాగ బయటికి రావాలా, ఈ వ్యాధి ఉన్న వాళ్ళు ఏం చేయాలా, దాని నిమిత్తం మట్టికి నువ్వు చేయకూడదు.
ఎందుకంటే అందులో రాసేది డాక్టర్లు కాదు, క్రియేటివిటీ మైండ్ అని. ఎవరు రాస్తారు తెలుసు? అది క్రేజీ ఫెలోస్. వాళ్ళ వ్యూస్ పెంచుకోవాలన్నా, యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ పెంచుకోవాలన్నా, లేదంటే వాళ్ళ ఛానల్ ఫేమస్ చేసుకోవాలని దే విల్ రైట్ వాట్ ఎవర్ దే వాంట్. భయంలోకి వెళ్ళిపోతాను. హల్లెలూయా. ముందు అది మానుకోవాలి. ఇంటర్నెట్ వల్ల ఎంత లాభం ఉందో తెలియదు, కానీ రెట్టింపు నష్టం మట్టుకుంది. రెట్టింపు నష్టం ఉంది. హల్లెలూయా. సో వాట్ ఎవర్. ఇప్పుడు దేవుడు ఇక్కడ మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయనతోనే ఐక్యమైపోవాలట. హల్లెలూయా. దేవుని లోపల, దేవుడి సామర్థ్యంలో ఒకరమైపోవాలి మనం కూడా. ఆయన సామర్థ్యం ఏంటో, ఆయన బలం ఏంటో, అలాగ మనం మారిపోవడానికి దేవుడు మనకి ఏమిచ్చాడు? మహిమ. హల్లెలూయా. అందుకే నేను మొదటి వారంలో చెప్పాను, మహిమ అనేది మనకు మహిమ కిరీటంలాగా ధరించడం వలన మనము దూతల కంటే, ఆయన చేతి పనులన్నిటికంటే ఏమైపోయాం? మనము హెచ్చించబడ్డామంట. హల్లెలూయా. మొదట దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడ్డాము. దూతల కంటే తక్కువగా చేయబడ్డాము కాబట్టి లోకంలో ఉన్న శ్రమ, కష్టము, ఇబ్బంది, వేదనలు అన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెట్టాయి, శ్రమ పెట్టాయి, కృంగదీశాయి, భారంతో నింపేశాయి. కానీ ఎప్పుడైతే క్రీస్తు చనిపోయి మహిమతో నింపబడి మనకు కూడా మహిమనిచ్చాడో, ఆ సమస్యల కంటే, ఆయన చేతి పనులన్నిటికంటే, ఆ దూతల కంటే కూడా హెచ్చైన స్థానంలోకి వెళ్ళిపోయామంట మనం. హల్లెలూయా. చూసారు? అంటే ఈ మహిమని దేవుడు ఇవ్వడానికి, మహిమ కిరీటాన్ని దేవుడు ఇవ్వడానికి కారణం ఏంటి? మొదట డొమినియన్ ఇచ్చాడు, రెండవదిగా సపరేట్ చేశాడు, మూడవదిగా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నీకు డొమినియన్ వచ్చేసింది, లోకం నుంచి సపరేట్ అయిపోయావు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మూడోది, మనం ఇద్దరం ఒకటమే. వీఆర్ సేమ్ ఎబిలిటీ, సేమ్ థింగ్. ఊరుకండి పర్వా, ఏం చెప్తున్నారు? నువ్వు ఒకటేంటి? నువ్వు మరణం నుంచి లేచావు, నువ్వు నీటిపై నడిచావు, నువ్వు అన్ని అద్భుతాలు చేశావు, నువ్వు నేనేంటి ఒకటా? మనము కాదు. నమ్మిట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. ఇదిగో, నువ్వు నన్ను నమ్మక్కర్లేదు, కానీ నేను చేసిన క్రియలన్నీ బట్టి నేను పరలోకం నుంచి దిగి వచ్చాను నమ్ముము. నేను తండ్రి వద్దకు వెళుతున్నాను. ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో నేను చేయి కార్యములు వాడు చేస్తాడు. వాటికంటే అసలు అక్కడ ఆ స్టాండర్డ్ కూడా రాలేదు ఇంకా సంఘం. క్రీస్తు చేసిన కార్యములు అనే స్టాండర్డ్ కూడా రాకపోను. అద్భుతాల గురించి విమర్శ ఒకటి. హీలింగ్ అంటే ఆ కాలంలో జరిగింది, ఇప్పుడు జరిగిద్దా? అప్పుడున్నాడు దేవుడు, ఇప్పుడు ఉన్నాడా? మరి అన్నట్టే ఉంది ఇది. దేవుడు అప్పుడు ఉన్నాడండి, ఇప్పుడు దేవుడు ఉన్నాడా? ఇప్పుడు సైన్స్, ఫ్యాక్ట్, రియాలిటీ. నమ్ము, ఫ్యాక్ట్. యూ షుడ్ బిలీవ్ ఫ్యాక్ట్, దాట్స్ ట్రూ. కానీ ఫ్యాక్ట్ కంటే గొప్పది ఉందా లేదా? ఉందా లేదా? ఏమో తెలియదండి, ఉందో లేదో తెలియదు. నేను ఎప్పుడు చెప్తాను, ఫ్యాక్ట్ ఈజ్ డిఫరెంట్, ట్రూత్ ఈజ్ డిఫరెంట్. ఫ్యాక్ట్ ఈజ్ సబ్జెక్ట్ టు చేంజ్. నిజము సత్యము, వాస్తవము సత్యము వేరు, రెండు. వాస్తవం అంటే ఏంటి? చూస్తున్నాం మనం చూస్తుంది, మన కంటికి కనిపించేది వాస్తవం. కానీ ఈరోజు కంటికి కనిపించింది రేపు అలాగే ఉంటుందా అంటే, ఈరోజు వాస్తవం రేపు ఏమైపోయింది? అబద్ధము. ఫ్యాక్ట్ ఈజ్ సబ్జెక్ట్ టు చేంజ్ అకార్డింగ్ టు టైమ్స్ అండ్ సీజన్స్, బట్ ట్రూత్ ఇట్ నెవర్ చేంజెస్. ట్రూత్ నెవర్ చేంజెస్. ఈరోజు వాస్తవం నువ్వు మనిషివి, రేపు జంతువు అయిపోతామా? నువ్వు మారు అనేది ఏంటి? సత్యం. మనిషివి, ఈరోజు మనిషివే, రేపు మనిషివే. లోకంలో నువ్వు ఎన్ని రోజులు జీవిస్తావు అన్ని రోజుల వరకు నువ్వు మనిషివి అనేది ఏంటి? సత్యము. దట్ కెనాట్ చేంజ్. ఈరోజు ఫీవర్ ఉంది, వాస్తవమ్మా? వాస్తవమే. అనుకుందాం ఈరోజు ఫీవర్ ఉంది, బలహీనంగా ఉన్నావు. లేదండి నేను చాలా బలహీనంగా ఉన్నాను, కనిపించింది, వాస్తవం. అవును, బలహీనంగా ఉన్నావు. ప్రార్థించుకున్నావు, లేదా ప్రేరాలు తాగావు, టాబ్లెట్ వేసుకున్నావు, మంచిగా అయిపోయావు. రేపు వచ్చావు, నేను బలహీనుడు కదా నువ్వు అన్నాను, ఎలా ఉంటుంది నీకు? మంచిగా అయిపోయావు. వారం తర్వాత వచ్చావు, యూ విల్ నౌ సెటిల్, యువర్ గుడ్ నౌ, యువర్ స్ట్రెంగ్థెన్. పోయిన వారం చూసాను నేను, బలహీనంగా ఉన్నావు, రోగం వచ్చింది, నీకు ఏదో జ్వరం వచ్చేసింది, ఏదో వ్యాధి వచ్చేసింది, మంచిగా అయిపోయి. ఇప్పుడు కూడా నిన్ను చూసి నువ్వు బలహీనుడు, రోగగ్రస్తుడు అంటే ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగుంటుందా? ఏం మాట్లాడే పాస్టర్ గారు, నేను మంచిగా ఉన్నాను, ఐఎమ్ ఓకే, గుడ్.
మరి అదేంటి పోయిన వారం ఎలాగున్నావు నువ్వు? అది అది అబద్ధమా? పోయిన వారం ఎలాగుండా అబద్ధమా? అది వాస్తవమే, కానీ ఆ వాస్తవం ఈరోజు ఏమైపోయింది? అబద్ధము. సైన్స్ దేన్ని నమ్ముతుంది? సత్యాన్ని నమ్ముతుందా, వాస్తవాన్ని నమ్ముతుందా? వాస్తవం. కంటికి ఏది కనిపిస్తుందో అది సత్యం, అంతే. కంటికి ఏది కనిపిస్తుందో ఇట్ ఈస్ ఓకే. కనిపించేది విజిబుల్ థింగ్స్, ఎవ్రీ విజిబుల్ థింగ్స్ ఈజ్ రియాలిటీ. కానీ దేవుడు వాస్తవానికి అతీతమైన వాడు. దేవుడు వాస్తవాన్ని చూసి ఇది రైట్ అని చెప్పడు. ఈరోజు నీ పరిస్థితి ఇలాగ ఉంది, రేపు నువ్వు మల్టీ మిలియనర్ అవుతావు, అది దేవుడు చూస్తాడు, అది సత్యం అంటాడు దేవుడు. హల్లెలూయా. నౌ దట్ ఈస్ ది ట్రూత్. ట్రూత్ కెనాట్ చేంజ్. ఈరోజు ఇలాగున్నా నువ్వు రేపు ఇలాగా ఉంటామని గ్యారంటీ ఇవ్వగలరు ఎవరైనా? కెన్ ఎనీబడీ గివ్ ది గ్యారంటీ యూ విల్ లివ్ సేమ్ లైఫ్? ఈరోజు ఉద్యోగం లేని నువ్వు రేపు ఫ్యాక్టరీ పెట్టి 100 మందికి ఉద్యోగాలు ఇచ్చేవాడిగా మారిపోవచ్చు. హల్లెలూయా. హూ నోస్? ఈరోజు నీకే ఆహారం లేదు, రేపు 100 మందిని కూర్చోబెట్టి తినండి అయ్యా, ఎన్ని రోజులు తింటారో తినండి ఇవ్వచ్చు. ఈరోజు ఇల్లు లేదు, బఠానీలు పంచినట్టు పంచోటి ఇల్లు, ఒక కాలనీ కట్టేసి ఇల్లు నీకు ఇల్లు నీకు ఇల్లు నీకు ఇల్లు నీకు రిజిస్ట్రేషన్ చెప్పించవచ్చు. అంటే ఈరోజు వాస్తవము రేపు ఏమైపోతుంది? అబద్ధము. హల్లెలూయా. కాబట్టి నువ్వు వాస్తవాన్ని కాదు, దేని నమ్మాలా? సత్యము. యేసుక్రీస్తు ప్రభువు వచ్చి నేను వాస్తవాన్ని అని చెప్పలా, సత్యం. ఐఎమ్ ట్రూత్ అండ్ దిస్ ట్రూత్ నెవర్ బి చేంజ్. ఇట్ కాంట్. హల్లెలూయా. దీనికి మార్చే శక్తి ఉంది కానీ మారే వీక్నెస్ లేదు. హల్లెలూయా. ఇట్ కెనాట్ చేంజ్. ఆల్రైట్, ఇప్పుడు చూడండి 20. మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. హల్లెలూయా. అంటే ఎంతమంది అయితే మొదట చెప్పినట్టు ఆయన వాక్యమును విని ఆయన వాక్యం ఎంతమంది ఒకరికి వచ్చిందో దేవుడు వారిని మహిమతో నింపాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం. ఈ మహిమ నీకు డొమినియన్ ఇచ్చింది, ఈ మహిమ నిన్ను సపరేట్ చేసింది, ఈ మహిమ దేవుడి సామర్థ్యంలోకి తీసుకొచ్చింది. హల్లెలూయా. నౌ యూ హ్యావ్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్. ఇది ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభువారు మరణించారంట. అవునా కదా? మనం హెబ్రీయులకు రాసిన పత్రిక చూసామా? ఆయన దూతల కంటే కొంచెం తక్కువడిగా చేయబడినప్పుడు కూడా మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువడిగా చేశాడు. అయినప్పటికీ ఆయన తిరిగి లేవడం వలన మహిమ ప్రభావాలతో కిరీటము ధరించేవాడిగా మనం చూస్తున్నాము. అయితే ఆయన శ్రమ పొందాడు కాబట్టి మహిమ పొందాడు. ఇప్పుడు ఆయన వద్దకు వచ్చి వారందరికీ అదే మహిమనిస్తున్నాడు అని చదివామను. హల్లెలూయా. ద సేమ్ గ్లోరీ ఈస్ గివింగ్ అస్ గ్లోరీ. ఇప్పుడు సంఘానికి ఈ అంతకాల మహిమ కావాలా వద్దా? కావాలి. అంటే ఏ జీవితం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? దేవుడి జీవితం. హల్లెలూయా. నీ జీవితం కాదు, మానవ జీవితం గురించి కాదు. గాడ్స్ లైఫ్ ఈస్ టాకింగ్ అబౌట్ ద లైఫ్ ఆఫ్ గాడ్, ద ఎబిలిటీస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇంత సామర్థ్యం ఉండి మహిమలో ఐక్యపరచబడినప్పుడు కూడా నా వల్ల ఏది కదవనుకో ఎవరు బాగు చేయలేరు. ఇంకా ఏ వాక్యం దేవుడు స్వయంగా దిగి వచ్చినా కూడా బాగు చేయలేరు. చేయగలరా? చేయలేరు. హల్లెలూయా. నోబడీ. ఆల్రైట్, ఇంకా చూద్దాం, చదవండి. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి. ఎలాగ చేయబడ్డారంట? సంపూర్ణులుగా. సంపూర్ణులనండి. అంటే ఆయనకి నీకేమైనా తేడా ఉందంటున్నాడా? ఈక్వల్ అంటున్నాడా? సంపూర్ణుడు అంటున్నాడా? సేమ్ టు సేమ్. As Jesus is, so are you in this world. As he is, so am I in this world. మొదటి యోహాను 4:17 ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా లోకంలో. ఆయన గొప్పవాడు, ఆయనకు బలం ఉంది. నేను మట్టికి నా పరిస్థితి ఇది, నా స్టేటస్ ఇది, ఇది మారదు, అంతే ఇంకా నా జీవితం. హల్లెలూయా. బైబిల్లో ఉన్న ఏ రిఫరెన్స్ కూడా మార్చలేదు ఇంకా. అలాంటి స్టేటస్ కనుక నీ లోపల కనుక ఇంకా కాన్షియస్ ఉంటాయి, nothing can change you. Hallelujah. You need to be changed every day. బిలీఫ్ సిస్టమ్ని
ట్యూన్ చేసుకోవాలి. యూ నీడ్ టు ట్యూన్ యువర్ బిలీఫ్ సిస్టమ్ అకార్డింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్, ద లెవెల్స్ దట్ ఈస్ బిన్ ప్రీచింగ్. అన్నీ ఒక్కరోజు కాదు, స్టెప్ బై స్టెప్ బోధిస్తాను ఏదైనా కూడా. అలాగే స్టెప్ బై స్టెప్, అవునా కదా? స్టెప్ బై స్టెప్. గ్లోరీ గురించి కూడా మీకు స్టెప్ బై స్టెప్ బోధించాను. అన్నీ ఒక్కరోజు బోధించవచ్చు, ఐ కెన్ ప్రీచ్. కానీ మొదట డొమినియన్ గురించి బోధించాను. ఇట్స్ వన్ లెవెల్, అండ్ అనదర్ లెవెల్ ఈజ్ సపరేషన్ ఫ్రమ్ ఎంటైర్ ఎవ్రీథింగ్. ప్రతి దాని నుంచి సపరేషన్. లోకంలో ఉన్న దానికి సంబంధం లేదు, లోకానికి, వ్యాధికి, రోగానికి, బలితకు, లోకంలో దేని కూడా నీకు సంబంధం లేదు. గాడ్ హస్ సపరేటెడ్ యూ. థర్డ్ ఏం చేశాడు దేవుడు మళ్ళీ మహిమ ద్వారా? అసలు నీకు డొమినియన్ ఉంది, లోకం నుంచి సపరేట్ అయిపోయావు, ఇంకా ఏంటి, ఇంకేం మిగిలింది నీకు? ఈక్వల్. వీఆర్ ఈక్వల్ నౌ, సేమ్ కైండ్ ఆఫ్ లైఫ్, వీఆర్ లివింగ్ నౌ సేమ్ కైండ్ ఆఫ్ లైఫ్. కాబట్టి మహిమ నిన్ను ఏం చేసింది? ఆయనతో ఐక్యపరిచింది. హల్లెలూయా. ఆయన ఎట్టివాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నామంట. వారి అందు నేను, నా యందు నీవు ఉండటం వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు. ఆయన దేవుడి కుమారుడు అండి, నేనెవరిని? మనిషి కుమారుణ్ణి. దేవుడు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువుకి, యు ఆర్ మై బిలవడ్ సన్ ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్. ఇతడు నా ప్రియమైన కుమారుడు అయినందు నేను ఆనందిస్తున్నాను. ఇతడు నా ప్రాణమునకు ఇష్టుడు, ఐ లవ్ హిమ్. నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివి. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ గాడ్స్ లవ్. ఒకవేళ దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని చూసి, ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఈయన ఆనందిస్తున్నాను, ఇతడు నా ప్రాణానికి ఇష్టమైనవాడు, నేను ఇతను ప్రేమిస్తున్నాను అనే స్టేట్మెంట్ ఆయనకి ఇస్తే, ఆయన యందు కడగబడిన నీవు సంపూర్ణంగా చేయబడినప్పుడు నిన్ను చూసి కూడా నీవు నా ప్రియమైన కుమారుణ్ణి, నా కుమారుని ఎలాగ ప్రేమిస్తున్నానో నిన్ను అలాగే ప్రేమిస్తున్నాను అంటాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కొట్టండి. దట్ ఈస్ వాట్ ద స్క్రిప్చర్ ఇస్. సంపూర్ణంగా చేసిన తర్వాత ఏం చేశాడు? ప్రేమ. ఆయనను ప్రేమించినట్టే నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. యాజ్ గాడ్ లవ్డ్ జీసస్, సేమ్ లవ్ ఈజ్ అపాన్ మీ. హల్లెలూయా. ఏంటో అంత ఉట్టి భ్రమ అంటే కొంతమంది అలా చూస్తున్నారు. ఇదన్నీ అవసరమా నాకు? ఈ కరోనా గురించి చెప్పండి, వింటాను. రోజు విని 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 అలవాటు అయిపోయింది. దాని గురించి వినందే నిద్రపట్టదు. అది దొరకకపోతే మరి వెతుక్కొని వింటాం. ఆ రోజు వార్త దొరకకపోతే వెతుక్కొని, యూట్యూబ్లో వెతుక్కొని ఏంటి, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ కరోనా టుడే, అది కావాలి. దేవుడు యేసుక్రీస్తుని ప్రేమించినట్టే నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఊరుకోండి బ్రదర్, ఏం చెప్తున్నారు? నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుదువని లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తే లోకము యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకుందా లేదా? ఖచ్చితంగా. మనకు తెలియని అనేక విషయాలు క్రైస్తవ మతాలను ద్వేషించే వారికి తెలుసు. వారు భయముతో ద్వేషిస్తారు. ఈ దేవుడు గొప్పవాడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, మరణమును కూడా లేపేస్తాడు. ఇంత గొప్ప దేవుడు వారికి తెలుసు. అదేంటో మనకే తెలియదు, ఆయన పిల్లలమైన మనకే తెలియదు. ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆయన ఆశ్చర్యకరాలు తెలుసు చాలామంది. కానీ మనం విన్న బోధ మనల్ని ఏం చేస్తుంది తెలుసా? ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, కుష్టి వ్యాధి ఉన్నటువంటి వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నీ చిత్తమైతే నన్ను ముట్టి శుద్ధినిగా చేయంటాడు. అంటే ఆ కుష్టి వ్యాధి గల ఆ మనిషికి దేవుడు స్వస్థపరచగలడు అని తెలుసు. 100% హీ కెన్ హీల్, దేర్ ఇస్ నో డౌట్.
He can heal. He has the anointing, he has an ability to heal every sickness. తెలుసు అతనికి. కానీ అతనికి ఉన్న పరిస్థితి ఏంటి తెలుసా? నన్ను స్వస్థపరుస్తాడా, నాకు చేయగలడా, నాకు ఇవ్వగలడా, నన్ను ఆశీర్వించగలడా? ఎంతమందికి తెలుసు దేవుడు ఏదైనా చేయగలడు ఇక్కడ? చూసారా, అందరికీ తెలుసు. ఎవ్రీబడి నోస్. కానీ మనలో ఉండే అవిశ్వాసం ఏంటి తెలుసా? ఎవరికో చేశాడు, నాకు చేస్తాడా? నాకు చేయగలడా ఆయన? నన్ను ఆశీర్వించగలడా? నన్ను బయటకు తీసుకెళ్ళగలడా? నాకు ఇవ్వగలడా? ఇక్కడ కుష్టి వ్యాధి ఉన్న పరిస్థితి, ఆ మనిషి సిచ్యువేషన్ అదే. దేవుడు స్వస్థపరచగలడు అని తెలుసు. ప్రభా నీ చిత్తం అయితే నన్ను స్వస్థపరచు, నాకు తెలుసు నీకు ఆ సామర్థ్యం ఉంది, కానీ మరి నీ చిత్తం ఏంటో నా పట్ల నన్ను స్వస్థపరుస్తావా లేదా? నాకంత సామర్థ్యం ఉందంటావా? నేను ఆ స్వస్థతను పొందుకోగలనంటావా? నన్ను దేవుడు బాగు చేయగలడా? హల్లెలూయా. We are not doubting the power of God, but we are doubting ourselves. Can God do it for me? కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? He gave a beautiful answer. I will. Hallelujah. నాకు సామర్థ్యం ఉంది, అలాగే నిన్ను స్వస్థపరిచే ఇష్టము కూడా ఉంది. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. ఇది నీకు తెలిసిందనుకో, ఆయనకు స్వస్థపరిచే సామర్థ్యం ఉంది, నన్ను బాగు చేసే ఇష్టము కూడా ఉంది అని కనుక నీకు తెలిస్తే అంధకారము కూడా 7 రోజుల వెలుగులాగా మారిపోతుంది. హల్లెలూయా. I'm telling you, this is serious business. If you know, that's it. If you know these things. మొదట ఆయనకు సామర్థ్యం ఉంది అని గ్రహించావు, రెండవదిగా ఆయన స్వస్థపరచడానికి ఆయనకి ఇష్టం ఉంది అని గ్రహించావు. హల్లెలూయా. that's it. ఇంకేం కావాలా? What you need? హల్లెలూయా. Now see, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు. నేను ఎక్కడున్నా సరే వారు అక్కడ ఉండాలంటే వాళ్ళు అంటే ఏ పరలోక రాజ్యం లాంటి దేశంలో ఆ సామర్థ్యం కలిగిన స్థలంలో నేనున్నానో వారుండే ప్రదేశం కూడా అలాగే ఉండాలి. వారు నివసించే ఇల్లు కూడా అలాగే ఉండాలి. వారు చేసే బిజినెస్లో పనులు కూడా అలాగే ఉండాలి. వారి ఉద్యోగంలో కూడా అలాగే ఉండాలి. వాళ్ళ చదువులో కూడా అలాగే ఉండాలి. హల్లెలూయా. దట్ ఈస్ గ్లోరీ. దట్ ఈస్ జీసస్. హల్లెలూయా. ఇట్ ఈస్ జీసస్. కానీ ద చర్చ్ ఈస్ showing a wrong image of Jesus, wrong image of God. Hallelujah. You need to rectify it and correct that error. Right. ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రం ప్రార్థించలేదు, కానీ వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంటే ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించిన. మనము ఏకమై ఉండలాగిన వారును ఏకమై ఉండవలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించువనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. హల్లెలూయా. That's it. That's the end of the glory. Glory part 1, glory part 2, glory part 3. Hallelujah. ఈ 3 భాగాల్లో స్టెప్ బై స్టెప్ మనం దాన్ని నేర్చుకొని గ్రహించి ప్రార్థించి అలా గనుక ఎదిగామనుకో, దేవుడు చేసిన కార్యములు మనం కూడా భూమి మీద చేసి ఈ కరోనా ఏంటి, వైరస్ ఏంటి, ఇన్ఫెక్షన్ ఏంటి, ఇది రావడం కాదు, రాకుండా ప్రపంచానికి రాకుండా ఆపగలము. హల్లెలూయా. లేచి నిలబడి ప్రార్థించుకుందాం. స్టాండ్ అప్. ఐమ్ గోనా ప్రే ఫర్ యు. హల్లెలూయా. సో ఎంతమందికి వాక్యం అర్థమైంది? ఐ విల్ లెర్న్ సంథింగ్ టుడే, బట్ ఇట్ ఈస్ అ సూపర్ న్యాచురల్ మెసేజ్. నో కార్నల్ మైండెడ్ మ్యాన్ కెన్ అండర్స్టాండ్ ఇట్, బట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడి ఆత్మ వలన మాత్రమే మనం గ్రహించగలం. హల్లెలూయా. సూపర్ న్యాచురల్ థింగ్స్ కెన్ బి అండర్స్టూడ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్.
not human intellectual. No human intellectuals can understand the supernatural, but by the Spirit of God can reveal every supernatural realm. Hallelujah. All right. Now let's pray for 2 minutes or 5 minutes to enter into this glory zone. మూడిటి గురించి ప్రార్థన. మొదటిగా డొమినియన్, రెండవదిగా సపరేషన్, మూడవదిగా దేవునితో ఐక్యపరచడం. బిగిన్ టు ప్రే ఫర్ 5 minutes. లెట్స్ ప్రే. ప్రే ఫర్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థించాలా. ఓపెన్ యువర్ మౌత్ అండ్ ప్రే లౌడ్, గట్టిగా. పరిశుద్ధాత్మదేవ, మై లార్డ్, మై ఫాదర్ గాడ్, that you have given glory to give dominion. నీ చేతి పనులన్నిటిపైన మాకు అధికారం అనుగ్రహించారయ్యా. ఇదిగో అవును, నేను లోకంలో దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడినప్పుడు మహిమ ప్రభావములతో కిరీటము ధరించినట్టుగా ప్రభా, ఇదిగో మాకు కిరీటము ధరించి నీ చేతి పనులన్నిటిపైన మాకు అధికారం ఇచ్చారు. దట్స్ ద గ్లోరీ దట్ గివ్స్ డొమినియన్ ఓవర్ ఎవ్రీథింగ్ లార్డ్. Thank you, Father, for that glory, Lord. Let us enter into that glory realm to have the dominion. ప్రతి దానిపైన అధికారము కలిగి ఉండే మహిమ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి దానిపైన ఈరోజు నేను అధికారము పొందుకుందును గాక. ఈ వైరస్ పైన, ఇన్ఫెక్షన్ పైన, ఈ బ్యాక్టీరియా పైన యేసు నామములో లార్డ్ గివ్ మీ ది డొమినియన్ లార్డ్. ద డొమినియన్ పవర్ గివ్ మీ లార్డ్. అవును ప్రభా, మాకు రావడం కాదు, మేము ప్రపంచానికి రాకుండా ఆపే ఆధిపత్యాన్ని ప్రభా ఇదిగో సంఘానికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. సంఘానికి అనుగ్రహించమని ప్రార్థన. లార్డ్ గివ్ దిస్ డొమినియన్, లార్డ్ గివ్ దిస్ డొమినియన్, లార్డ్ సెపరేట్ us మై ఫాదర్. ఇదిగో యెహోవా మహిమ నీ పైన కనిపిస్తుంది. ద విజిబుల్ గ్లోరీ be upon us in the mighty name of Jesus. అవును, ఇదిగో యెహోవా మహిమ నా పైన ఉదయిస్తుందని సెలవిచ్చావా. ఇదిగో లోకంలో చీకటి కమ్ముకుంది, కానీ ఆ చీకటి నీకు సంబంధం లేదు. ఆ చీకటిలో నుండి, ఆ మరణ వేదనలో నుండి, ఆ శ్రమలలో నుండి, ఆ ఇబ్బందుల్లో నుండి నేను నిన్ను వేరుపరచాను. ఇదిగో నీ పైన యెహోవా మహిమ ఉదయిస్తుంది. హల్లెలూయా. yes, pray. రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు, అధికారులు ఉదయకాంతికి వచ్చుకో, ప్రజలందరూ నీ కాంతి యొద్దకు పరిగెత్తుకొని వచ్చెదరని. అవునయ్యా, ఇదిగో సెకండ్, you have separated us, Lord. You have separated us through the glory. The separation through the glory, dominion through the glory, separation through the glory. Hallelujah. Exaltation through the glory. అవును ప్రభా, ఇదిగో మూడవదిగా తండ్రి, ఇదిగో నీవు దేవుడితో ఐక్యపరచవయ్యా, నీతో మమ్మల్ని ఐక్యపరచవయ్యా. అవును, ఇదిగో ఈరోజు మేము సంపూర్ణంగా చేయబడ్డావు. క్రీస్తుని దేవుడు ఎలాగ ప్రేమిస్తున్నాడో నన్ను కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. ఈవెన్ he love me as he loves his son, his beloved son. He loves me as same as Jesus. Hallelujah. క్రీస్తుని ఎలాగ ప్రేమించావో నీవు నన్ను కూడా అలాగే ప్రేమించావయ్యా. నన్ను కూడా అలాగే ప్రేమించావు తండ్రి. ఇదిగో క్రీస్తుకి ఏ స్టేట్మెంట్ నువ్వు ఇచ్చావో, ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతను నేను ఆనందిస్తున్నానని నీవు ఎలాగైతే నీ కుమారుతో మాట్లాడ ప్రేమించావో అదే ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావయ్యా. అవును, ఆ ప్రేమని బట్టే నాకు మహిమనిచ్చావు. కాబట్టి ఇదిగో ఈ మహిమ నన్ను లోకంలో నుండి వేరుపరుస్తుంది. నేను లోకంలో ఉంటాను కానీ లోక సంబంధిని కాను. చీకటిలో ఉంటాను కానీ నేను వెలుగుని. ఆ వ్యాధిగ్రస్తుల మధ్యలో ఉంటాను కానీ నేనే స్వస్థత, నేనే సామర్థ్యము, బలమని నేను సెలవిచ్చావయ్యా. అవును తండ్రి, వాక్యము వారికి ఇచ్చున్నాను కాబట్టి వారు లోక సంబంధులు కారు. నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు. ఇదిగో ఈ మహిమను బట్టి వారు నాతో ఐక్యపరచబడి ఉన్నారు. నన్ను ప్రేమించినట్టే నీవు వారిని ప్రేమించావు. నన్ను నీవు ఎలాగ పంపావో నేను వారిని కూడా అలాగే పంపుచున్నాను లోకంలోకి. హల్లెలూయా. Thank you, Father, in the mighty name of Jesus. Hey, come on, praise somebody. Something supernatural is going to happen today. Something supernatural is going to happen today. Your prayer is been answering. The angels of God is here. దేవుని దూతలు మన మధ్యలో పనిచేస్తున్నవి. ఆయన సామర్థ్యము, ఆయన మహిమ గురించి ఎక్కడైతే మనము మాట్లాడతామో, ఆయన మహిమ గురించి ఎక్కడైతే బోధించబడుతుందో, ఆయన మహిమ గురించి ఎక్కడైతే విశదీకరించబడుతుందో అక్కడ దేవుని దూతలు పనిచేస్తాయి. There the angels will work where the glory has been preached. Yes, there are many angels are working here.
Many angels, God is telling, I am about to remove the virus. I am about to remove the virus. I am about to remove the virus. I am normalizing the lives. I am normalizing everything. I am normalizing everything. I am removing the virus. Hallelujah. దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో ఈ వైరస్ నేను తొలగించబోచున్నాను, తిరిగి మళ్ళీ నార్మల్ స్థితిలోకి తీసుకురాబోచున్నాను. సంఘము ఉజ్జీవంతో లేవనెత్తబడబోచుంది. సంఘం మీదకి మహిమ రాకబోచుంది. సంఘము మహిమపరచబడుతుంది. సంఘము ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోబోచుంది. సంఘములోకి అన్యజనులు ప్రవాహం వచ్చినట్లు రాబోచున్నారు. కొండ శిఖరం పైన సంఘము స్థిరపరచబడబోచుంది. దిస్ ఈస్ లార్డ్ జెహోవా. Thank you, Holy Spirit, God. Father, thank you for your exaltation. Thank you for your glory and mercy. Thank you for your glory, Lord. Thank you for the glory that is upon our life. Thank you, Jesus. నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరం గట్టిగా ఆమేన్ చెప్దాం. థ్యాంక్ యూ జీసస్.